ప్రార్థించుకుందాం. క్రీస్తు యేసునందు మిక్కిలిగా ప్రేమించిన పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నీ పిల్లలమైన మమ్మల్ందరినీ సజీవ లెక్కలో దాచిపెట్టి ఈ రెండో దినములను క్షేమంగా మమ్మల్ని అందరినీ నడిపించిన విధానానికి నీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి. చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో తండ్రి మాట్లాడండి తండ్రి. మాలో ఉన్న లోటుపాట్లన్నీ నీ వాక్యం అనే అద్దములో తండ్రి సరి చేసుకునే అట్టి భాగ్యం మాకు దయచేయండి. ఏర్పరచబడిన వారమై విలువబెట్టి కొనబడిన వారం కనుక తండ్రి నాయన దాని తగ్గట్టుగా మేము బ్రతుకుతున్నామా లేదని తండ్రి వాక్యం అనే అద్దములో తండ్రి నాయన చూసుకుంటుండగా తండ్రి నీ ఆత్మ పరిపూర్ణమైన నీ ఆత్మ సహాయము నడిపింపు మెండుగా దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ తండ్రి వినబోతున్న నీ పిల్లలకు తండ్రి వినగల చెవును గ్రహించగల మనసును దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో అందరితో మాట్లాడమని నిండు మనసుతో వేడుకుంటూ క్రీస్తు నామన ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దైవజనులకు అలాగనే కూడి వచ్చిన దేవుని పిల్లల మీ అందరికీ ప్రభు నామన వందనాలు. మంచిదండి. ముందే హెచ్చరికగా లేకపోతే ప్రేమపూర్వకంగా దైవజనులు మరి టైం చూసుకోడు త్వరగా అన్నాడు కనుక చెప్పేది చాలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే నాకు ఇవ్వబడిన టైంలోనే చాలా వరకు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పేస్తున్నాను. మంచిదండి. దిశోపదేశకాండము 4వ అధ్యాయం, దిశోపదేశకాండము 4వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా సమీపముగా ఉన్నట్టు ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. మరియు నేడు నేను నీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న కట్టడలను నీతి విధులను గొప్ప జనమేది చాలు. మీరు గమనించండి, ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడు మోషే ద్వారా. ఇశ్రాయేలుకు దేవుడు తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు భూమి మీద అనేకమైన జాతులు అనేది బ్రతుకుతున్నాయి. దేవుడి వాక్కు రాకమునిపే, ధర్మశాస్త్రం ఇయ్యబడక మునిపే అనేకమైన గ్రంథాలు కూడా రాయబడ్డాయి. అనేకమైన మనుషుల చేత దేవుడు మనుషులను సృష్టించాడు. మనుషులు ఏం చేశారు? దేవుణ్ణి సృష్టించారు, పుట్టించారు. ఆల్రెడీ కొత్త కొత్త దేవుళ్ళు పుట్టుకుంటూ వస్తూనే ఉంటారు. మీరు గమనించండి, నీతిగల జనమేది, నీతి విధులు మనిషిని బాగు చేసి పరమునకు నడిపేది బైబిల్ మాత్రమే. ప్రపంచంలో ఎన్నో గ్రంథాలు ముద్రింపబడ్డాయి, కానీ ఏ ఒక్క గ్రంథం కూడా మనిషిని సంస్కరించి మనిషిని బాగు చేసి పరలోకానికి నడిపించాలన్నది ఏ ఒక్కటి లేదని చెప్పొచ్చు భూమి మీద. అందుకనే నీతి విధులు, ధర్మశాస్త్రము, ఈ ధర్మంలో ఏముంది? నీతి న్యాయములు ఉన్నాయి. ఎలా బ్రతకాలో చెప్తుంది ఈ ధర్మశాస్త్రం, ఎలా ప్రేమించాలో చెప్తుంది. ఈ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే పుట్టింది మొదలుకొని నీ రాకడ గురించి చెప్పింది, నువ్వు ఎలా బ్రతకాలో చెప్పింది, చనిపోయిన తర్వాత నువ్వు ఏమవుతావు కూడా చెప్పింది. ఏకైక గ్రంథం మీద అయిందంటే బైబిల్ మాత్రమే అని చెప్పొచ్చు. మీరు గమనించండి, మనం ఎందుకు పుట్టామో చెప్తుంది, ఎలా బ్రతకాలో చెప్తుంది, బ్రతికినాక చనిపోయిన తర్వాత ఏమవుతావో అని కూడా జీవగ్రంథమైన బైబిల్ మాత్రమే చెప్తుంది. ఈ బైబిల్కు మాత్రమే అంత ఖ్యాతి ఉన్నది, ఎందుకంటే దేవుడు రాయించిన పరిశుద్ధమైన గ్రంథము గనక. నీతిగల జనమేది? మరి దేవుడు ఇంత మంచి ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఇశ్రాయేలు పాటించారా మీరారా? దౌర్భాగ్యులు ఒక్కడు పాటించలే. మీరు గమనించండి, తిండికి నీళ్లకు దానికి దీనికి ఒకటే ఏడుపు. మోషేను ఇంత అంతా హింసించిరా? నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు మోషే, నమ్మకస్తుడు. అలాంటి ఆయనకే బాధ పెట్టారు, మొత్తం వేపక తిన్నారు. మార్గ మధ్యంలో ఉన్న వాళ్ళకు ఆహారం కావాలి, నీళ్లు కావాలి. అంతేకాదు పాపం కూడా దౌర్భాగ్యులు చేసిరు, మొత్తం మోయాబీ స్త్రీలతో వ్యభిచరించారు మొత్తం. మీరు గమనించండి, మరి మనం పరలోక ప్రయాణంలో ఉన్నాం. మన జీవితాలను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి ఆనందపడలేదండి కొద్దిమందే. ఇప్పుడు కూడా మన జీవితాలను బట్టి దేవుడు ఆనందపడుతుండా లేదని ఒకసారి మనం ఆలోచిస్తే, ఇదే ఒకసారి చూడండి. దిశోపదేశకాండము ఇదే 4వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. దేవుడు భూమి మీద అంటే మొట్టమొదటి నరుడైన ఆదాము గారు సృజించి మొదలుకొని నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క నీ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగనా? దీని వంటి వార్త ఏదైనా వినపడ్డదా? భూమి పుట్టింది మొదలుకోనండి, నరుడు సృష్టింపబడి అప్పటి నుంచెళ్ళి
ఇలాంటి కార్యాలు ఏమోళ్ళని చేశారా? దేవుడికి అనేది కొన్ని లక్షణాలు ఉంటాయండి. ఎవరికి పడితే వాళ్ళు దేవుడని ఆపాదించొద్దు. దైవత్వాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా ఆపాదిస్తారండి? మనిషికి జ్ఞానం లేక కనబడిందల్లా దేవుడని, ఆ దేవునికి ఒక పరిశుద్ధత, దేవునికి ఒక కొలమానం అంటూ ఉంటుంది కదా. మనుషులు ఏమైనా కొలిచారా, పరిశీలించారా? ఈ ప్రకృతిలో ఉన్నదాన్ని పరిశీలిస్తుంది తప్ప దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని పరిశీలించి తెలుసుకున్న వాళ్ళు ఎవరుండండి? ఎవరికి తోచినట్టు వాడే బ్రతకడం, ఎవరికి మట్టి మెదల్లో పుట్టిన జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఏం చేస్తున్నారు? ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మీరు గమనించండి, దేవుడు ఆదికాండములో మనం చూడగలిగితే ఒక్కసారి, మరి మోషే ద్వారా నియబడింది. నోవాహు గారు కానీ ఆదాము ధర్మశాస్త్రం గల ఆజ్ఞలు లేని కాలం అది, ఆజ్ఞలు లేని కాలం. నోవాహు కాలానికి వచ్చే వరకల్లా జనులు తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తారు, సందడిలో ఉండిపోయారు. మీరు గమనించండి, ఒక్కడు బ్రతికిండండి. నోవాహు అంటే ఒక ఆయన మాత్రమే నీతిమంతుడిగా బ్రతికిండు, జలప్రలయంతో ముంచేసిండు. సొదొమ గొమొర్రా పట్టణాన్ని మనం చూసుకుంటే ఏమైపోయింది? ఒక్కడే నీతిమంతుడైన లోతున్నాడు అక్కడ. మిగతా వాళ్ళందరూ మొత్తం ఏంటి, చుట్టుపక్కల ఉన్న పల్లె ప్రాంతాలు కూడా దేవదూతలను పంపిస్తే దేవదూతలు పాపం చేద్దాం బయటికి రమ్మంటారు. మళ్ళీ అంత దౌర్భాగ్యులుగా అగ్ని గంధకాలను ఇప్పించి ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాల చుట్టూ పల్లెలను కూడా ఏం చేశాడు? బూడిద చేశాడు. నోవాహు జలప్రలయాన్ని ఏం చేశాడు? సమస్త ఈ భూమి మీద ఉన్న జనులను, జంతువులను, ఓడలోకి వచ్చినవి మాత్రమే ఏమైనా బ్రతికి ఉన్నాయి తప్ప మిగతాయి మొత్తము చంపేశాడు. ఎందుకు అవన్నీ జయించాడు? యుగాంతమందున్న మనకు బుద్ధి గలుటకై దుష్టాంతములుగా ఉన్నాయి. చదువుకున్నాం వదిలిపెడుతుంది తప్ప భయపడుతున్నారండి? జలపలం వచ్చిందమ్మో, ఇలా మొత్తం దేవుడు చంపేశాడు, అమ్మో అక్కడ అగ్నితో కాల్చేశాడు, మాటలు సులువుగా చదువుకుంటారు తప్ప దేవుని ఆవేదన, దేవుని బాధ అర్థం చేసుకొని మనిషి భూమి మీద బ్రతుకుతున్నాడా అండి? ఒకసారి మీరు ఆలోచించండి. దేవుని ఆవేదన అర్థమైందా? లోకంలో ఉన్నవానికి అర్థం కాలేదు, అది పక్కకు పెట్టండి. కానీ దేవుని నమ్మాము, క్రీస్తు రక్తములో కడగబడ్డాము, పాపాలు ఒప్పుకున్నాము అని క్రైస్తవులుగా మన జీవితాన్ని ఆరంభించుకొని పూర్తిగా కొనసాగిస్తున్నామా? మధ్యలోనే ఆత్మీయ యాత్రను ముగిస్తున్నామా? పరలోకం వెళ్ళాలని మంచి ఉద్దేశంతోనే వచ్చాం. మరి మన సాక్ష్యము, మన భక్తి జీవితం, మన నిరీక్షణ ఉందా అండి? ఒకసారి మీరు ఆలోచించండి. క్రైస్తవ్యం అంటేనే పవిత్రమైందండి, పవిత్రతకు సూచన. మీరు గమనించండి, నీతి సమాధానములు ఇమిడి ఉన్నాయి. దాని ప్రకారంగా ఎంతమంది బ్రతుకుతున్నారు చెప్పండి? ఉందా అండి? లోకానికి క్రైస్తవులకి ఏమైనా వేరు చేసి చూడగలుగుతున్నామా? ఆనాడు ఆ ఇశ్రాయేలును కూడా చూడలేకపోయాడు, ఈనాడు క్రైస్తవులను కూడా కొంతమంది బ్రతుకుతుండొచ్చండి, అందరినీ అంటలేను. బతకని వాళ్ళకు నేను చెప్పే మాటలు ఇబ్బంది అనిపిస్తాయి, బ్రతికే వారికి మాత్రం చాలా ఆనందం అవుతాయి. ఎందుకంటే ప్రారంభంలో చెప్తున్నా, బతికేవారు చాలా ఆనందపడతారు నేను చెప్పే మెసేజ్కి, బతకని వారు మాత్రం చాలా బాధపడతారు. ఏంటి ఇలా చెప్తుండే, ఏంటి మమ్మల్నే అంటుండే అనుకుంటారు మీరు. ఖచ్చితంగా అలా ఉంటుంది దేవుని వాక్యం. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, ఆది ఫస్ట్ మొదలుకొని అంటే మరి ఇశ్రాయేలుకి ఇచ్చిన ఇలాంటి దేవుడు ఎవరు లేరు. వాళ్ళకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, ఏ ఒక్కరు ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, బ్రతకలేదు. రాతి పలకల మీద రాయబడ్డాయి. రాతి పలకల మీద ఎవరికి ఇచ్చా? మోషే ద్వారా రాయబడ్డాయి 10 ఆజ్ఞలు. ఆజ్ఞలు వచ్చినాక వచ్చే వరకు ఏం చేశారు? కింద కొండ కింద బొమ్మను పెట్టుకోరు. ఏం చేశారు? దేవుని మహిమాస్పదమును ఏం చేశారు? గడ్డి తినే ఎద్దు రూపం ఇచ్చారు. ఈ దౌర్భాగ్యులు ఏం చేశారు? అది బాగా తింటారు కనుక అదే మనసు పెట్టి ఏం చేశారు? ఎర్ర సముద్రాన్ని పాలు చేయగలదా? ఎద్దు చేస్తుందా అండి? మన్నాను గురిపించగలదా? మారాను మధురంగా మార్చగలదా? 10 భయంకరమైన తెగుళ్ళను మొత్తం 10 తెగుళ్ళతో వాళ్ళందరినీ దండించేసగలదా? మీరు గమనించండి, ఎన్ని మహత్కార్యాలు సూచక్రియలు చేసిండు. ఎన్ని చేసినా కూడా ఏమైపోయింది? కళ్ళారా చూశారు, కడుపార తిన్నారు. వీళ్ళు ఏం చేశారంటే, అందుకనే ఏమంటారు? తల్లి పాలు దాగి గుండెల మీద తన్నట్టుగానే. మీరు గమనించండి, ఇశ్రాయేల్ జనాంగము దేవుడు నా స్వకీయ జనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని మర్చిపోకుండా నిలబెట్టుకొని వీళ్ళందరినీ గద్ద రెక్కల మీద మోసుకొని పోయినట్లు వాళ్ళందరినీ తీసుకొస్తే వీళ్ళు మిగిలించింది ఏంటండి? దేవునికి ఆవేదన, బాధ, వేదనే తప్ప దేవుణ్ణి సంతోషపెట్టే వాళ్ళు ఒక్కరు లేరు. మోషేని బట్టి సంతోషించింది అనుకుంటా. మీరు గమనించండి, అహరోను, మిరియాము, వాళ్ళ కుటుంబంలో ముగ్గురు గొప్పగా దేవుని గురించి బతికారు, ఉన్నతంగా ఉన్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి దిశోపదేశకాండం అదే 5వ అధ్యాయం 6వ వచనం చూడండి.
దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి మీ దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప, మీరు గమనించండి, నేను తప్ప మరొక దేవుడు మీకు ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని, క్రిందనున్న భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని పోలికైనను విగ్రహమును చెప్పిండా లేదా? మరి మన వాళ్ళు కూడా విగ్రహాల దగ్గర ఉన్నారా లేరా? మీరు గమనించండి. ఆనాడు చెప్పాడు, అయినా కూడా దేవుని మాటలకు పక్కకు తూసేసి ఇష్టానుసారంగా బ్రతికిన జనాంగం అండి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇష్టానుసారంగా బ్రతికిన జనం. దేని రూపం నేను తప్ప. ఈ ఆకాశంను కలిగింది ఒక్కడే, సూర్యచంద్ర నక్షత్రంలో ఆకాశ విశాల మందు పెట్టింది ఒక్కడే, సూర్యుడు ఒకడే, చంద్రుడు ఒకటే, భూమి ఒకటే, గాలి ఒకటే, ఇవన్నీ ఒకటి 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 ఎందుకు చెప్పబడుతుందిగా? ఈ అన్నింటి సృష్టించింది నేను ఒక్క దేవుడిని అని చెప్తున్నా ఆయన. నేను తప్ప మరొక దేవుడు లేడు అని ఖచ్చితంగా చెప్తుండు. మరి కొత్త కొత్త దేవుళ్ళు వస్తున్నాయంటే వాళ్ళ కొలమానమా ఏమన్నా ఉందా? నేను పరిశుద్ధుని ఉన్న ప్రకారంగా మీరును పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఉండరా అండి? నేను పరిశుద్ధుడను. భూమి మీద అనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారా పరిశుద్ధులని? ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఏ పాపము లేకుండా, పాపుల్లో చేరకుండా ప్రత్యేకంగా బ్రతికి చూపించాడు. తండ్రి మూర్తి యొక్క తంతా చూపించాడు. మీరు గమనించండి, తండ్రి యొక్క మూర్తివంతమై ఉన్నాడు, తేజస్వి ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి గుణ లక్షణాలన్నిటి ఏం చేశాడు? ప్రపంచానికి బయలుపరిచాడు, చూపించాడు. ప్రియమైన దేవుని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇంకా ఉన్నతమైన దేవుని వాక్యానికి వెళ్దాం. ఈ మాటలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎవరికి అవి చదువుకున్నారు, మోషే గారు చెప్పారు, అందరూ మీరే అయిపోయింది. అయిపోయిన తర్వాత దేవుడు ఒకటి మంచిగా కోరుకుంటుండండి, ఎలా ముద్రించాలి అసలు మనిషి హృదయ అంతరంగాల్లో అని భక్తుడైన యోబు గారి ద్వారా ఒక మంచి మాట చెప్తుంది చూడండి. పుస్తకాలలో, గ్రంథపు చుట్టలో, చర్మపు చొక్కాయల మీద రాయబడ్డ మాటలు కాదు, మనిషి హృదయముల మీదనే రాయబడాలి. అవి ఎలా ఉండాలని చెప్తుంది చూడండి. 19వ అధ్యాయము 23వ వచనం, యోబు గ్రంథము 19:23. నా మాటలు రాయవలనని ఎంతో కోరుచున్నాను, అవి గ్రంథములో రాయబడవలనని నేనెంతో కోరుచున్నాను. అవి చూడండి, ఇనుప పొగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవాలి దేవుని మాటలు అంటాడు. ఈయన ఎలా ఉన్నాడు? సంతోషంగా ఉన్నాడా? కష్టాలు, కన్నీళ్లు, బాధలో ఉన్నాడు. మొత్తం అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు ఏం చేసిండు? ఏమైపోయినాయి? కురుపులతో నిండి ఉన్నాయి. 2 మహాశక్తుల మధ్య ఏం జరిగింది? భీకరమైన జరిగింది. ఏమైంది? ఇది నేరస్థాపన చేసింది యోబు గారి మీద నేరస్థాపన చేసింది. దేవుడేమన్నాడు? అతడు యథార్థవంతుడు, నీతిమంతుడు, చెడుతనమును విసర్జించేవాడు, అతను వంటి వాడు ఒక్కడు లేడన్నాడు తండ్రి అయిన దేవుడు. ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అన్నది. దేవుడు అప్పచెప్పాడు, అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే ఏం చేశాడు? ఆస్తులు పోయినాయి, పిల్లలు పోయిరు, అందరు పోయిరు మొత్తం. ఇక చర్మం మీద పడ్డాడు. చర్మం కూడా మొత్తం ఇదైపోయింది. స్నేహితులు దూరం అయిపోయారు, ఆదరించే వాళ్ళు దిక్కులేరు. అంత బాధలో ఉండి కూడా దేవుడు ఖచ్చితంగా నన్ను దర్శిస్తాడు, ఆయన మాటలు ఉండాలి ఖచ్చితంగా. కన్నీళ్లలో, వేదనలో ఉండి మాటలంటున్నాడు. ఇనుప పొగరుతో చెక్కబడినట్టు, బండ మీద చెక్కబడినట్టు, సీసంలో పోయబడి నిత్యము ఉండాలి. అలా దేవుని మాటలు అనేది నిలవాలి అంటుండు. ఎవరు? బాధలో ఉన్న ఆయన కోరుకుంటుండండి. మనకేమైనా బాధ ఉందా అండి? ఈ మాటలంటే మక్కువ ఉండదు, దేవుని మాటలంటే ప్రేమ ఉండదు. మీరు గమనించండి. అదే లోక జ్ఞానాన్ని అభ్యసించడానికి పిల్లలకు ట్యూషన్లు, ప్రతిరోజు స్కూలుకు అన్ని మొత్తం బ్యాగులు మొత్తం కట్టి బాగా వజన పెట్టేసి భుజాలు ఉంగిపోయి మానసిక రోగులను చేస్తున్నారు మొత్తం పిల్లలందరినీ. అవునా కాదా? జ్ఞానం అంటే ఏంటి? నువ్వు ఎంత చదివిపించినా 60 ఏళ్ళ జీవితం కోసం జానుడు పొట్టను పోషించుకోవడానికే ఈ తుచ్చమైన ఈ లోక జ్ఞానం పనికొస్తుంది తప్ప దైవలోకానికి నిన్ను తీసుకుపోవడానికి ఉండదు. మీరు గమనించండి బాగా. ఎందుకంటే పితరులు వాళ్ళందరూ ఏమై ఉన్నారు? దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఉన్నతంగా మహాలోకం గురించి బతికారు. యాత్రికులుగా, పరిదేశులుగా, పరలోక నివాసులుగా బతికారు. ఈ లోకంలో ఏది కోరుకోకుండా ఆశల వలయములో మనిషి చిక్కుకొని ఇది ఈ లోకమే స్థిరమని భ్రమలో బ్రతుకుతున్నాడు మనిషి. చిన్న మైక్ వస్తలే సరిగా గమనించండి ఒకసారి. దేవుని మాటలు చాలా ముఖ్యమైనవి అండి, ముద్రించాలి అంటుండు. సొలొమోన్ గారు కూడా ఒక మంచి మాట చెప్తాను చూడండి. దీని మీదనే
సామెతల గ్రంథము 3వ అధ్యాయం మొదటి నుంచెల్లే 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి వెళ్ళి మంచి మాటలు చెప్తుంది చూడండి. నా కుమారుడా, నా ఉపదేశం అంటే దేవుడు చెప్పే మాటలు మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతి నీకు కలగచేయును, దయను సత్యమును ఎన్నడును ఎక్కడి నుంచి విడిచిపోవద్దు. మన హృదయంలో ఉండాలి దయ సత్యము. ఆ ఇడిచిపోయినా అనుకో మనిషి నరరూప రాక్షసుడు అవుతాడు. లోకమంతా ఈ దయ సత్యము లేకనే ఏమైపోయారు, మొత్తం దొంగలుగా వ్యభిచారులుగా భయంకరంగా లోకం మొత్తం నరరూప రాక్షసులో తయారైపోతుంది, మొత్తం ప్రపంచం మొత్తం. మీరు గమనించండి, దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిపోనీయకము. విడిపోతే ఏమైపోతాడు మనిషి? మీరు గమనించండి, ఎక్కడ చూసినా భక్తులే, ఎక్కడ చూసినా భక్తులే. నేరాల మాత్రం సంఖ్య మాత్రం తగ్గట్లేదు. ఎక్కడ చూసినా జైలు నిండిపోతుంది, ఎక్కడ చూసినా కోర్టు దగ్గర అయ్యే కేసులే. మరి భక్తులు ఇంతగానం పెరుగుతున్నారు, మరి నేరాల సంఖ్య తగ్గట్లేదేంటి? మీరు ఒకసారి ఆలోచించండి. భక్తుల సంఖ్య పెరుగుతున్నప్పుడు నేరాల సంఖ్య తగ్గాలి కదా. ఇంకా పోలీస్ స్టేషన్లో జిల్లాకి ఇన్ని పెట్టాలని పెంచుకుంటారు తప్ప తగ్గట్లేదేంటి? తగ్గించే ఈ మార్గాన్ని మతమని ముద్రేసిరి. మంచిగా మారండి అయ్యా, తాగుబోతులుగా ఉండకూడదు, శరీరం ఖరాబ్ అవుతుంది, నీ ఇల్లాగమైపోద్ది, నీ పిల్లలు రోడ్డు మీద పడతారు. ఈ దేవుని నమ్ముకోండి, మంచిగా దేవుని నమ్ముకుంటే ఈ చెడు అంటే దుర్వ్యసనాలకు దూరం అయిపోతావు, ప్రేమతో మంచిగా ఉంటావు, నీ భార్య నీ పిల్లలు చక్కగా మీరు వర్ధిల్లుతారు, భూమి మీద మంచిగా ఉంటారని చెప్తుంటే ఈ మాటలు మాకొద్దు, ఈ మాటలు మాకు వద్దు. సమాజాన్ని మార్చే మాటలు వద్దంటుంది. సమాజాన్ని పాడు చేసే వాళ్ళు ఏమైపోతుంది, లోకం స్వీకరిస్తుంది. అంటే అబద్ధానికి లోకంలో వచ్చి కొంచెం బలం ఎక్కువ ఉంటుంది. సత్యం ఏంటి, కడప దాటి వరకు అబద్ధం ఏమైంది, ఊరు మొత్తం చుట్టేసింది. మీరు గమనించండి, ఊరు మొత్తం చుట్టేసినట్టుగా అబద్ధం అనేది లోకం మొత్తం అలుముకుందండి, అలుముకుంది. అందుకనే దయా సత్యమును ఎన్నడూ విడిపోనీయకుము. కింది వచ్చిన చూడు ఏమంటున్నావు, వాటిని ఎక్కడ కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును ఎక్కడ అంటుండు, రాతి పలకల మీద రాయబడిన మాటలు. ఇప్పుడు ఏమంటుండు, ఇక్కడికి వచ్చే వరకల్లా బండ మీద చెక్కబడిన మాటలు, చీసంలో పోయబడిన మాటలు ఎక్కడ అంటున్నావు, నీ హృదయం అనే పలక మీద. మరి రాసుకున్నారా అండి? హృదయం అనే పలక మీద రాసుకున్నారా? మీ ఆత్మీయ జీవితాలు ఎన్ని సంవత్సరాలు ఒక్కొక్కరు దేవునిలోకి వచ్చి బ్యాప్టిజం తీసుకొని దేవుని వాక్యాన్ని వింటారు కదా, సంవత్సరానికి 52 వారాలు. అందులో పెళ్ళిలో ఇంకా ఇక్కడ అక్కడ ఫంక్షన్లు ఎన్నో పోతే డుమ్మాలు కొడతారు ఖచ్చితంగా. మీరు గమనించండి, మరి దేవుని వాక్యం ఎంతవరకు మీరు నేర్చుకున్నారు, ఎంతవరకు మీరు దేవుడికి అర్థమైంది, దేవుని ఆవేదన అర్థమైందా, దేవుని ప్రేమ కరుణ వాత్సల్యము అర్థమైందా? అర్థం చేసుకునే బ్రతున్నారా? అవసరాలకు మనం వస్తున్నామా దేవుని దగ్గరికి? పరలోకం వెళ్ళాలి ఖచ్చితంగా, నన్ను పుట్టించిన దేవుడు నా కోసం ఎదురు చూస్తున్నాడు ఖచ్చితంగా అని ఆలోచిస్తున్నారా? బ్రతకాలని ఒక మంచి తీర్మానంతోనే ఉన్నారా? మీరు గమనించండి, దేవుని ఆవేదన, దేవుని బాధ సమాజానికి అర్థం కావట్లేదు. సమాజం అంటే లోకంలో ఉన్నవారు కాదు, నమ్మిన వారికే అర్థం అవ్వట్లేదు అని చెప్తున్నాను నేను. ప్రియమైన దేవుని పిల్లరా, అందుకని చూడండి, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనుము. కింద వచ్చాను. అప్పుడు దేవుని దృష్టి యందును, చూడండి బాగా గమనించండి, దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. ఏదుంటే దయ సత్యం ఉండాలి. నీ హృదయం అనే పలక మీద ముద్రింపబడితే ఏమైపోతావు? దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు నువ్వు దయ పొందిన వాడితే మంచివాడవు అనిపించుకుంది. మరి మంచివారు అనిపించుకుంటురా? చెప్పాలి మీరే. మంచివారు మానవుల దృష్టికి, దేవుని దృష్టికి మానవుల దృష్టికి, నువ్వు దేవుని దృష్టికి పర్ఫెక్ట్ అయినామనుకో, మానవ దృష్టికి కూడా మంచిగా అయిపోతావు. మరి మానవులు మనలా ఇతరులు ద్వేషించేటట్టుందా, ప్రేమించేటట్టుందా? చెప్పాలి. ప్రేమిస్తురా, ద్వేషిస్తురా? మన వెనక ముందు మన ముంగట మంచిగా నవ్వుతున్నారు, వెనక పోయినాక ఈమెన అమ్మో ఈమెను నమ్మొద్దు, వీడిని నమ్మొద్దు అని చెప్తురా? చెప్పాలి, మీరే చెప్పాలి. మరి మనుషులందరి దృష్టికి అంటున్నాడు, ఒక్కరి కాదు, నమ్మని వారి దృష్టికి కూడా బ్రతికితే వీళ్ళలాగా బతకాలరా అంటురా? అనుకుంటారా వాళ్ళు? అమ్మో వీళ్ళలాగా ఉండొద్దు బాబు, వాళ్ళు తెలియకుండా ఒక మాట అంటారు, మీరు గమనించరో లేదో, వీళ్ళు దేవుని పిల్లలాట. వాళ్ళు తెలియకనే ఏమంటారు ఒక మాట, వీళ్ళు దేవుని పిల్లలాట అండి, ప్రతిరోజు చర్చికి వెళ్తారు వీళ్ళు దేవుని పిల్లలాట అంటారు. అంటే వాళ్ళు చెప్పకనే వీళ్ళు దేవుని పిల్ల అని చెప్తారు. ఆ చెప్పిన తగ్గట్టు మరి జీవితాలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. ఉన్నాయా అండి? ఉన్నాయా? మనుషుల వల్ల అందరి వల్ల దయ పొందుతున్నావా, మంచివాడం అనిపించుకుంటున్నావా? అమ్మ వీళ్ళు చీడపురుగులు అంటుర్రా? మీరు గమనించండి ఒకసారి. క్రైస్తవం అనేది దేవుడిచ్చిన
విలువైన ఈ సంఘం అంటే ఏంటండి? పరలోకపు నమూనా. తెలుసా? పరలోకపు నమూనా. పరలోకానికి వెళ్ళే వాళ్ళు ఎవరు? పాపులు వెళ్తారా, పరిశుద్ధులు వెళ్తారా? నీకు ఇచ్చిన పడే కాలం అనేది, సమయం అనేది దేనికి? మనలో ఉన్న కల్మషాన్ని మొత్తం వాక్యంతో కడిగేసుకోవాలి. మొత్తం వాక్యమైన అర్థంలో మన జీవితాలను దిద్దుకోవాలని కదా ఇచ్చిన సమయము. ఇచ్చిన సమయాన్ని, కాలాన్ని మనం ఇష్టం, మన సొంత పనుల కోసం మన కాలాన్ని మొత్తం ఇది చేసుకొని దేవుని ఎదురుకు పోయి ఏమాత్రం నిలబడతారండి మనుషులు? దేవుని వాక్యం పట్ల ఉన్నంత నిర్లక్ష్యము, బాధతోనే చెప్తున్నాండి, దేవుని పట్ల ఉన్నంత నిర్లక్ష్యం క్రైస్తవులకు దేని పట్ల ఉండదు. లోకం పక్కకు పెట్టండి, క్రైస్తవులు ఎలా ఉండాలి? బ్రతికితే వీళ్ళలాగా బ్రతకాలి. నిజంగానండి వీళ్ళు దేవుని పిల్లలండి. వేరేటోళ్ళని నమ్ముకోలేకపోతారు. ఎందుకండి? వేరేటోళ్ళు మనల్ని బట్టి ఒక మనిషి దేవునిలోకి వస్తుండా, దూరం అయిపోతుండా? నడిపించలేకపోతున్నారంటే పాల్ట్ ఎక్కడుంది చెప్పండి? పాల్ట్ ఎక్కడుంది? అందరి వల్ల దయ పొందమని చెప్తుండు సొలొమోన్ గారు, మహాజ్ఞాని చెప్తున్నాడు. మంచి ఇప్పుడే చదువుకున్నాం కదా, దేవుని దయ, దేవుని దృష్టిలు మానవుల దృష్టి. మనం ఎంత ఏమైపోతామట? మంచివారం అనిపించుకుంటామట. మరి మంచివారం అనిపించుకుంటున్నామా, చెడ్డవారం అనిపించుకుంటున్నామా? మంచివారం అని మీరు అనిపించుకుంటే మీ జీవితాలు ధన్యకరమేగా, పరలోకం కన్ఫామ్ అయిపోద్ది. వీళ్ళ నమ్మొద్దురా బాబు అన్నాడు అనుకోండి, మనం పరలోకం వెళ్ళేది కష్టం. వాక్యం అనేది స్పష్టంగా చెప్తుందండి, ఖచ్చితంగా చూపిస్తుంది. తెలుసా? మనం ఎలాంటి వారమో వాక్యం దగ్గరికి వస్తే తెలుస్తుందండి. మనం ఏమై ఉన్నాం, మనం ఎలా మాట్లాడుతున్నాం, దిమనస్కులమా, 2 నాలుకల ధోరణితో మాట్లాడుతున్నామా, దేవుని మాట అవునంటే అవును, కాదంటే కాదు. దాన్ని మించి వచ్చింది అనుకో, ఆ దుష్టు నుంచి వచ్చినట్టే. దుష్టుడు మాటలు పుట్టించగలడు. తెలుసా? నీ హృదయంలో మాటలు పుట్టించగలడు. దేవుణ్ణి నీ హృదయం ఇత్తబడిన వాక్యాన్ని ఎత్తుకో కూడా పోతున్నాడు. గ్రహించకపోతే ఏమరపాటున ఉంటే నీ ఆస్తులతో పని లేదు. ఇత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతేనే మనం ఏమైపోతాం? సోమరులం అవుతాం, నిష్ఫలం అవుతాం, ఫలించలేము. తెలుసా? ఫలించలేము. మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా లేదు అంటే అర్థమేంటి? మన ఆత్మీయ జీవితం ఫలభరితంగా లేదమంటే అర్థమేంటి? ఇత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని వెళ్ళిపోతాడనమాట. మీరు గమనించండి. అందుకని హృదయం అనే పలక మీద రాసుకోవాలి నాయన, రాయబడాలి, దిద్దబడాలి. నా మాటలు తలంపుల్లో ఉండాలి. మనుషులు ఏం చేస్తారు కానీ తల కింద పెట్టుకుంటారు బైబిల్. తలంపుల్లో ఉండాలి ఆయన అనుకుంటే చాలామంది తల కింద పెట్టుకోవడం, అలా ఉంటే ఏముండదండి. మన తలంపుల్లో మన హృదయము తలంపులకు ఏమై ఉండాలి? వాక్యము కావలిగా ఉంటుంది. ఎప్పుడు అది? నీ హృదయం అనే పలక మీద ముద్రింపబడి రాసుకుంటే. ఇంకా కింది వచ్చినాం. చూడండి, మనిషి ఇక్కడనే పొరపాటు ఏంటంటే స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడో పోతాడు. సుబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి మీద. అబ్బా చూడండి, అధికారమునకు నువ్వు ఒప్పుకున్నావు అనుకో, నీ జీవితం అద్భుతంగా ఉంటుందండి. చాలా మేలుకరంగా ఉంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. మా సునీతిని ఆధారం చేసుకున్నవాడు ఏం చేస్తాడు కన్నా దేవుని నీతి కిందికి రాడు. మనిషికున్న జబ్బు అదే. తెలుసా? ప్రాణం పెట్టి కొంటవా ప్రభువా నువ్వు? నీ కుమారుడు నిన్న అయ్యగారు చెప్పిండు కదా, విన్నారు కదా, లోకాధికారులకు తెలిసి ఉండే ఎడల ఆయన మహిమా స్వరూపి అయిన క్రీస్తును సిలువేయకపోదురని మనం అనుకున్నాం. చెప్పాడు నిన్న అయ్యగారు. మీరు గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మనకున్నది ఎరికనా వాక్యం ఇచ్చాడు, మనలందరినీ విలువ పెట్టి కొన్నాడు క్రీస్తు రక్తం ద్వారా కూడా. ఒకటే వాడు. క్రీస్తు రక్తము కూడా కడగలేని పాపం ఏంటి ఒకటి చెప్పండి? క్రీస్తు రక్తము కూడా కడగలేని పాపం ఒకటి ఉంది. ఏంటండి అది? ఏంటి? క్రీస్తు రక్తం కూడా పని చేయలేనిది ఒకటి ఉంది. అలాంటి పని చేపిస్తుండే దుష్టుడు. క్రీస్తు రక్తము కూడా కడగడానికి లేకుండా ఏమంటాడు? మనుష్య కుమారుడికి విరోధంగా మాట్లాడిన క్షమాపణ కలగదు. పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడిన వాడికి ఈ యుగమందైనను రాబో యుగమందైనా క్షమాపణ లేని పాపము మానవులతో చేపిస్తుంది. చేస్తురా మరి? క్రీస్తు రక్తంలో కడగబోయాం, అమ్మయ్యా మంచిగా వచ్చామనుకున్నాం. కానీ దుష్టుడు ఏం చేస్తుండే కన్నా? ఏం చేస్తుండు? నీలోకి వచ్చిన పరిశుద్ధాత్మను దుఃఖపరిచేటట్టుగా నీ మాటల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ బ్రతుకు ద్వారా ఆయన మనలో నుంచి వెళ్ళి ఆయన దుఃఖ పెట్టామనుకోండి ఏమైపోతాడండి? క్షమాపణ లేని పాపం. ఆ క్షమాపణ లేని పాపంలో మనుషులందరినీ పడగొట్టేసి నాకు దక్కని ఆ మహాలోకం ఎవ్వరు ఉండడానికి లేదు, ఓడి పోవద్దు. అసలు మనుషులకు కూడా ఉంటుంది కండి, నాకు దక్కంది మరొకరిని దక్కొద్దు అన్న కాన్సెప్ట్ ఎవరికైనా దుష్టుందే. నాకు దక్కంది ఇంకొవ్వరికి దక్కొద్దన్న ఆలోచన మీకు ఎవరికన్నా ఉందా? అది ఉన్నదంటే ఖచ్చితంగా మీరు దుష్టుని చేత బలంగా వాడబడుతున్నారని అర్థం. అలాంటి ఆలోచన ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉండదు, దేవునికి అస్సలు ఉండదు.
అది దుష్టునికి ఉంటుంది కనుక వాడు అక్కడ ఉండలేక కత్తి దెబ్బ తిని భూమి మీద పడి సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు ఆదిఘట సర్పమని పిలువబడుతూ మనుషులందరినీ మోసపుచ్చేసిందండి. వాడు మోసపుచ్చేశాడు. నాకు దక్కంది వీళ్ళకి దక్కొద్దు, మహాలోకం పరలోకం అని వాడు కత్తిగా కక్ష కట్టి భూమి మీదకి వచ్చాడండి. వాడు పక్ష కట్టి వచ్చాడు. మరి అది మనకు తెలుసా? పగపట్టిందని జబర్ని మింగుదినాన్ని వెతుకుతూ తిరుగుచున్నాడు అపవాదం తెలుసుగా. మనకి సమయం కొంచెమే ఉందని తెలుసుకొని మన యొద్దకు దిగి వచ్చాడు. నిబ్బరమై బుద్ధిగలవారై మెలుకుతూ ఉండండి, అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునా అని ఏం చేస్తుండు? వెతుకుతూ తిరుగుతున్నాడు. వానికి పని లేదు. వానికి ఏం పనికి? ఇదే పని మనకి ఇదే పని. దేవుని గురించి ఎవరు బతున్నారు, వాళ్ళని నేను ఎలా మింగాలి, అంతేమంది. మీరు గమనించండి, మనకి ఏమాత్రం అవకాశం ఇచ్చారో మన జీవితాలు ఏమైపోతాయి? అంధకారం అయిపోతాయి, అగ్నిమయం అయిపోతాయి. ప్రియమైన దేవుని పిల్లరా, నీ సుబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక, మీరు గమనించండి, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంగా ఒప్పుకుంటే మన జీవితాలు ధన్యకరం అండి. దేవుడు కోరుకుంటుండది. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 3వ అధ్యాయం 3వ వచనం మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు చూడండి, రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములను పలుకల మీద ఇక్కడ ఏమంటున్నాడు? జీవము గల దేవుని ఆత్మతో, జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక. నువ్వే పుస్తకంగా మారాలంటాడు. మీరు గమనించండి, చూస్తున్నా, ఇంతకుముందు దాకా చూస్తున్నా, అందరు బుక్కులు బట్టే పాడుతారు. చిన్నపిల్లలు సినిమా పాటలు పాడుతారు, తెలుసు కదా మీ అందరికీ. తెలియంది ఏముందిగా, సరిగమ్మ పాడుతా తీయగా గింత అంతే ఉంటారు వాళ్ళు. ఎలా పాడతారు? అనర్గళంగా. ఎన్ని చరణాలు? మనం 2 చరణాలు పాడాలంటేనే ఎన్నో అలా తప్పులు దొరుకుతుంటాయి. ఇక 3 చరణాల పాట అయితే అమ్మ ఇంత పెద్ద పాట, వెనక ముందు వెనక పాడతాం, అంతేనా? చిన్న పిల్లల ఎంత ట్రైన్ అప్ ఇస్తుంది చూడండి. దుష్టుని వచనకు దెబ్బ పడిపోయిన వాళ్ళు, దుష్టుని దెబ్బకు బలైపోయిన బిడ్డలు ఎలా పాడుతారు? ఎంత యాక్టివ్గా ఉన్నారండి. ఇంతననే తప్పిపోద్దా అండి? ముందా వాళ్ళకి ఎంత ఏకాగ్రత, వాళ్ళ పిల్లలు ఎంతగా వాళ్ళని ప్రోత్సహిస్తారు. మీరు గమనించండి, లోకంలో చూసిన నేర్చుకోవాలని కొన్ని జరా ఇలాంటి విషయాలు. మేము వాళ్ళు అంతగా ఉన్నారు, మేము ఏమిట్లో ఉన్నామని చూసుకోవాలి. కొంచెం భక్తిలో ఉండం, పాటల్లో ఉండం, ఎందులో ఉంటారు చెప్పండిగా? అన్నింటిలో వెనక పాటేనా? మీరు గమనించండి, క్రీస్తు పత్రికగా మారితేనే క్రైస్తవ జీవితానికి పరమార్థం, లేకపోతే పరలోకం వెళ్ళం. నువ్వు క్రీస్తు పత్రికగా మారాలి ఖచ్చితంగా. ఎంతమందికి ఎన్ని వాక్యాలు గుర్తొస్తాయని ఒకసారి మాట్లాడాలంటే చెప్పకుండా చూడకుండా టకా 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 చెప్పండి ఒకసారి. ఎన్ని వాక్యాలు మీరు అనర్గంగా మాట్లాడరు? 10, 5 ఎన్ని మాట్లాడగలరు? 20, 30 మాట్లాడతారా? అనర్గళంగా లోకవార్తలు చెప్పుకోను, అనర్గళంగా అందించినట్టే ఒకడు పక్కోడు అందించినట్టే ఏమైపోతాం? టకా 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 మాట్లాడుతూనే ఉంటారు. దాని గురించి మొత్తం అలసిపోరు. దేవుని మాటలు 2 చెప్పాలంటే తడుముకుంటారు. ఇక 2, 3 మాట్లాడమంటే మేము తర్వాత నెక్స్ట్ ఏంటి ఇక అయిపోయి ఆపేస్తుండ. మీరు గమనించండి, దుష్టుడు ఎలా ఉన్నాడో, ఎలా పనిచేస్తుండో బలంగా. మీరు గమనించండి, క్రీస్తు పత్రికగా మారాలి, అది కోరుకుంటుండు. మారితే మన జీవితాలు ఎలా ఉంటాయో మంచి మాట చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12, 13 వచనాలు చూద్దాం. మనం పత్రికగా మారితే, ఆత్మ మనలోకి వస్తే, పరిశుద్ధాత్మ మనలోకి వస్తే అసలు ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయము 1 కొరింథీ 2వ అధ్యాయము 12, 13 వచనాలు. 1 కొరింథీ. దేవుని వలన మనకు దయచేయబడిన వాటికి తెలుసుకున్నటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము, చూడండి, మనుష్య జ్ఞానం ఏంటండి? నేర్చుకునేది. మనకు స్కూళ్ళలో పోయేది గదే నేర్చుకునే. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతోనే చూస్తున్నారండి.
ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకొని ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు తెలుసుకోవాలండి. ఈ ఆత్మతోనే రాయబడ్డాయి. పరిశుద్ధాత్మ వీటి వెనక ఉన్నాడు. లేఖనములు ప్రతి ప్రవచనం ఏంటట, మనిషి ఊహను బట్టి ఇచ్చను బట్టి పుట్టలేదు కానీ మనుషులందరూ ఏంటి, దేవుని మూలంగా దైవావి అంటే పలికిరు వాళ్ళు. పేతురు గారు చెప్తాడు, 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది ఆ మాట. లేఖనం అంటే లేఖనం ఏంటి, మనిషి ఇష్టాన్ని బట్టి కోరికను బట్టి ఏదో రాద్దాము. 40 మంది రాశారండి బైబిల్ గ్రంథాన్ని. 40 మంది రాశారు. వేరు కాలాలు, వేరు సమయాలు, వేరు వృత్తులలో ఉన్నారు వాళ్ళందరూ. అయినా కూడా బైబిల్ మొత్తం క్రమపరచబడింది చూడండి. ఒక వాక్యానికి ఒకటి వ్యతిరేకంగా ఉండదు. ఎందుకంటే దీని వెనకమాలు ఉన్నది ఎవరు, పరిశుద్ధాత్మనుడు గనక. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతో నేర్చుకుంటే అందరూ ఒకటే వస్తుందండి. ఒకే ఆత్మ ఉంటుంది, అందరిలో వేరొక ఆత్మ ఉంటుందా? 40 మందికి ఒకటే ఆత్మ ఉన్నది, ఒకే రకంగా బతికారు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మ వస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆత్మలాగా ప్రవర్తిస్తుంటారు. మీరు గమనించండి, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, క్రీస్తు ప్రాణం పెట్టింది ఒకటే, పరిశుద్ధాత్మ, తండ్రి, అందరూ వాళ్ళు ముగ్గురు ఏకీభవించి దైవత్వం చూపిస్తారు. ఆయన నమ్మిన మనం అందరం ఏం చేయాలి, దైవత్వం చూపించాలి, క్రీస్తును సమాజానికి చూపించాలి. క్రీస్తు గుణగణాలను అపోస్తులు చూపించారండి. క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు గుణగణాలను, క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు మాలాగా ఉండేవాడు, మమ్మల్ని చూడండి క్రీస్తుని చూడాలంటే అని పౌలు గారు ఏమంటాడు, నేను క్రీస్తుని పోలి, అంటే మీరు చూస్తాడు చూడండి, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారంగా మీరు నన్ను పోలి, అంత మాట చెప్పాడంటే ఇప్పుడు చెప్పగలమా? ఎందుకు చెప్పాడు ఆ మాట? ఈ లోకం అంతయు పోతుంది ఖచ్చితంగా, ఇది నటన, కొద్ది రోజులు మాత్రమే. ఈ దేహాన్ని దేన్ని అన్ని వదులుకున్నాడండి పాపం. ఆయన అన్ని వదులుకుడు, పెళ్ళి అన్నిటిని మొత్తం వదులుకున్నాడు. దేవుని మీదనే ఆధారపడి బతికిన వ్యక్తి. 14 పత్రికలు రాసిండు, అనేకమైన ప్రాంతాలు తిరిగి 3 ప్రయాణాలు చేస్తాడు అపోస్తలుడైన పౌలు గారు. మీరు గమనించండి, సముద్రంలో ఉండిపోతాడు. అంత బాధ, ఎన్ని దెబ్బలు కొడతాడు తెలుసా ఆయనను? చాలా దెబ్బలు కొడతాడు, ఒకటి తక్కువ 40 దెబ్బ, 5 మార్లు కొడతాడు పాపం, రాళ్లతో కొడతాడు. విపరీతమైన దెబ్బలు కొట్టిన క్రీస్తు పరిచర్య మానలేదు. అలాంటి వాళ్ళు కావాలని కోరుకుంటండి. అలాంటి వాళ్ళు తయారవ్వాలి. అలాంటి వాళ్ళు తయారు కావాలంటే ఏమై ఉండాలి, దేవుని వాక్యం హృదయంలో ఆత్మచేత రాయబడాలి. అప్పుడు తెగిస్తారు. వీళ్ళందరూ అపోస్తులందరూ అలాగనే ఉన్నవాళ్ళే. 3.5 సంవత్సరాల తరపిది పొందారు. ఎవరు? అపోస్తులు. యేసుక్రీస్తు ఉన్నది 3.5 సంవత్సరాలే. యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బతికినా ఆయన పరిచర్య కాలం 3.5 సంవత్సరాలే. ఎలా తయారైపోయారు మొత్తం? ఎలా తయారైంది? భూమిని తలగిందులు చేయువారు ఇక్కడికి వచ్చి ఉన్నారంటే ఏంటి? వాళ్ళ పరిచర్య ఏంటి? వాళ్ళ బ్రతుకేంటి? వాళ్ళ జీవితాలని ఎవడైనా సరే వాళ్ళని ఏలుబెట్టి చూపించారండి? చూపించారా? ఇప్పుడు ఎందుకు ఏలుబెట్టి చూపిస్తారు? ఇప్పుడు ఎందుకు క్రైస్తవ్యానికి ఆటంకాలు వస్తున్నాయి? సువార్త ప్రకటించొద్దని ఎందుకు అంటున్నారు? రావద్దని ఎందుకు అంటున్నారు? ఇక్కడ మాకు ప్రకటించొద్దని అంటున్నారు. పర్మిషన్ ఉందని అడుగుతున్నారు. ఎందుకు ఇలా అవుతుంది? దేవుడు మాకు పర్మిషన్ చేసి, దేవుడు ఆల్రెడీ సర్వలోకంలోకి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్పేసిండు. ఈ మనుషులది ఎందుకు మనకు? అంటే ఒకడు వెళ్ళండి అన్నాడు అనుకో, మాకు ఇక్కడ వద్దని అనుకోండి. ఒకటి వాట్సాప్లో చూసినాను, మాకు ఇక్కడ వద్దండి, వాక్యం వద్దు, వెళ్ళిపో అని చెప్పింది. వెళ్ళిపోమంటే వెళ్ళాలన్నా వద్దా? మీరు చెప్పండి. వెళ్ళాలా, వాళ్ళతో వాదన చేయాలా? మీ పాదాల దుమ్మి దులిపేసి వచ్చిరండి, అంతే. చెప్పడం మన బాధ్యత, కానీ నమ్మించడం మనకు అవసరం లేదు. దేవుని కార్యం దేవుని చేస్తాడు. మనం చేసే పని ఏంటి? వాక్యం సాక్షార్థమై ప్రకటించాలి, అంతే. వాళ్ళు మొండికొస్తే మనం దానికి అవసరం లేదు. మీ పాద ధూళి దుమ్ము దులిపేసి రండి, ఏమైపోద్ది? అంత్య దినములు తీర్పు ఏం జరుగుతుంది అక్కడ? వాళ్ళ మీద ఆ దుమ్మే ధూళే సాక్షి అయిపోద్ది అన్నాడు. మరి నువ్వెందుకు వాదం? వాడేదో మొత్తుకుంటుండు, మరి నువ్వెందుకు ఇలా మొత్తుకుంటా మళ్ళీ వానితో పాటు పోటాపోటీకి వెళ్ళిపోవడం? అల్లరి కర్తగాడు, సమాధానానికి కర్తే దేవుడు. లోకంలో అల్లర్లు ఉన్నాయి మొత్తం, సకల దుర్నీతి, సకల పాపకార్యాలు జరుగుతున్నాయి. శాంతి, సమాధానం, నెమ్మది మాత్రమే క్రైస్తవ్యం. తెలుసా? అల్లరితో కూడింది, ఆటపాటలు కూడింది కాదు. నెమ్మది, జ్ఞానం కలిగింది. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించవలసింది క్రైస్తవ్యం. అజ్ఞానాన్ని, లోకంలో ఉన్న అజ్ఞాన అంధకారంలో ఉన్న వాళ్ళందరినీ, ఆ చీకట్లో ఉన్న వారికి వెలుగులోకి నడిపించేది క్రైస్తవ్యం. మనమే చీకటి అయిపోతేలా? లోకంతో మనకేంటండి? దుర్నీతికి నీతికి సాంగత్యం ఎక్కడదండి? దుర్నీతి ఉందనుకోండి, నీతి ఉంది,
క్రైస్తవంలో దుర్నీతితో పనేంటి? మనకు అవసరమా? వాళ్ళతో మనం పోవాలా అండి? మీరు గమనించండి. బైబిల్ అర్థం కాక చాలామంది నాకు రాత్రికి రాత్రే బోధకులు అయిపోతారు. పరిశీలించలేదు, చదవరు, చెయ్యరు, రాత్రికి రాత్రే. తెలుసా? అది కాదు అసలు. కొన్ని మా వచ్చినాయంటే మేము పోయి వేరే దిక్కు చేస్తాం. ఏముండదు. మీరు గమనించండి. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఆకలింపు చేసుకోవాలి, పఠించాలి, భక్షించాలి, అర్థం చేసుకోవాలి. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు క్షుణ్ణంగా తెలిసి ఉండాలి మొత్తం. అసలు ఎలా రాయబడింది ఏంటి, కాలానుగుణంగా మనం ఎలా చదవాలి, దాన్ని ఎలా మంచిగా విడమర్చి మనం విభజించి చెప్పాలి అని అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతో మనకు అర్థమైతే మంచిగా ఉంటుంది. అందుకని అపోస్తులకు అలాగనే అర్థమైంది. అందుకని హతసాక్షులుగా మిగిలిపోయారు. మొత్తం వాళ్ళు ఉన్నతంగా బ్రతికారండి. క్రైస్తవ్యం అంటే చాలా గొప్పదండి. మన మాటల్లో వర్ణింపలేంత పవిత్రమైంది. జబడు ఏలెత్తి చూపించి వీళ్ళు ఇలాంటి అని చూపించలేకపోయారు. తెలుసా? ఏలెత్తి చూపించలేకపోయారు అన్యులు మాత్రం. ఈ యూదులు అనే వాళ్ళు మాత్రం ఇబ్బంది పెట్టిరండి. స్వకీయులతోనే అపోస్తులైన పౌరుగా ఇబ్బంది పడ్డట్టుగా అపోస్తులను కూడా ఇబ్బంది పెట్టి చేసినట్టుంది కానీ తప్ప అన్యజనులు మాత్రం హక్కును చేర్చుకురు. వాళ్ళు ఏమనలే పాపం. ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతో సరి చూసుకుంటాం. కింది వచ్చింది మనం ఇంకా ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను వాడు వానికి అవసరం లేదు. వాడు ప్రకృతి సంబంధి కనుక దేవుని మాటలు అంగీకరింపడు. చాలా మంది లేదు బైబిల్ ఇలా ఉందండి అలా ఉందండి. ఆత్మ లేని దురాత్మ ఉన్నవాడికి బైబిల్ ఎట్లా అర్థమైందండి? లోకంలో ఉన్నవాళ్ళు తప్పులు పట్టుకోవాలని చదివేవానికి బైబిల్ అస్సలు అర్థం కాదు. పవిత్రులకు అన్ని పవిత్రములే, అపవిత్రులకు అన్ని నువ్వు అపవిత్రుడివి, నువ్వు పరిశుద్ధుడు కాదు. ఆ బైబిల్ అర్థం కావాలంటే ఏమర్థం కూడా ఏముండాలి? నీకు పరిశుద్ధాత్ముడు ఉండాలి, నీకు ఆత్మ సహాయం ఉండాలి, ఆత్మ నడిపింప. ఎవరికి పడితే మనకు అర్థమైపోద్దా? ఇదేమన్నా మనిషి జ్ఞానమా? దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం అర్థం కావాలంటే నీకేముండాలి? పరిశుద్ధాత్మని వరము నీకు ఇచ్చాడు. మొత్తం నిన్ను సత్యములో నుంచి సర్వసత్యంలో నడిపించి సత్యమందు నిన్ను ప్రతిష్ఠిస్తాడు. చాలామంది తప్పులు పట్టుకొని రకరకాల చదివి పిచ్చి సన్నాసులు మొత్తం ఏంటి సోషల్ మీడియా ఒకటి ఉంది దిక్కుమాలేది, దాన్ని పెట్టేసి మొత్తం ట్రోల్ చేస్తూ ఉంటారు. మొత్తం మీకేమైనా తప్పులు అంటే నువ్వు అలసిపోయేదాకా ఎవరైనా బైబిల్ బాగా వచ్చిన దగ్గరకు వచ్చి అడుగు. ఎవరికి తెలియని వాళ్ళ దగ్గర పోతే ఆడ ఇది అంటారు, వీళ్ళు నోరు పారేసుకుంటే అయిపోద్ది. మీరు గమనించండి. మళ్ళీ తెలిసిన వాళ్ళ దగ్గరికి దొంగలు పోరు మళ్ళీ, ఎందుకంటే వాళ్ళకి దొరికిపోద్ది. వాళ్ళదేందో మనకు తెలుసు, మనదేందో మనకు తెలుసు. అందువల్ల వాళ్ళు అడిగితే ఒక్క మాటతో తీసి పడేయచ్చు. కానీ మనకు అది లేదు, మనకు ఆ సెలవు లేదు. ఎందుకంటే ఏది మాట్లాడినా లేఖనాల పరిధిలోనే మాట్లాడమండి దేవుడు. ఆ బయటి వారి గురించి మాట్లాడలేవు. పొరపాటున అవకాశం ఇచ్చిందనుకో మాట్లాడితే వాళ్ళకి రక్త కన్నీరు అయిపోద్ది. మీకు తెలుసా? అంత పవిత్రమైన గ్రంథం ఇది. అన్ని రుజువులతో కూడున్నది బైబిల్. అది అన్ని ఊహాజనితమైన అన్నీ తెలుసా? ఒకదానికి ఆధారం ఉండదు, ఏది ఉండదు, తాడు బొంగరం లేకుండా ఉంటాయి అన్నీ. బైబిల్ ఎన్నో రుజువులతో కూడింది. నిరూపించవచ్చండి, విషయం కాదు. ఎందుకంటే వెలుగు చీకటి ఎప్పుడు వెలుగును ద్వేషిస్తూనే ఉంటుంది. వెలుగు సంబంధులను కూడా ద్వేషిస్తున్నా కాబట్టి మనం చాలా జ్ఞానంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు పంపుతూ ఏమంటాడు తెలుసా? మీరు పావురములే నిష్కాపట్యులై ఉండండి, పాముల వలె వివేకం కలిగి ఉండండి అంటాడు. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని పంపినాడు, అంటే గొర్రెల పిల్లలను పంపినట్టు పంపుతున్నా అంటాడు. లోకంలో తోడేళ్ళు ఏం చేస్తుంది? గొర్రె కనిపించగానే మంచిగా దూతుందా, ప్రేమిస్తుందా? చీల్చి తినేయడమే. నీకు వివేకం ఉండాలి, నీకు జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. నువ్వేదో గుడ్డ దిశలో పడ్డాడు పోతేలా? మీరు గమనించండి. అందుకని ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ నేర్పు మాటలతో మనం పరిపూర్ణంగా మనం నేర్చుకున్నాం అనుకోండి, మన జీవితం గొప్పది. తెలుసా? ఆత్మ నేర్పు మనం అవకాశం ఇవ్వాలి ఖచ్చితంగా. నీతో ముచ్చటిస్తుంది దేవుని వాక్యం. తెలుసా? నువ్వు లేచినప్పుడు నీతో ముచ్చటిస్తుంది, నీలో మొత్తం లోటుపాట్లన్నీ చూపించగలుగుతుంది. నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలియజేస్తుంటే తెలుసా బైబిల్ గ్రంథం. అందుకని మీరు గమనించండి, ఇంత వాక్యం ద్వారా మనం నింపబడ్డ మనం ఎలా అసలు ఏం మాట్లాడాలి, అసలు ఏం చెప్పాలి, ఎలా ఈ లోకానికి ఎలా హెచ్చరికలు ఇవ్వాలి ఒక క్రైస్తవుడుగా, మన బాధ్యత ఏంటి అని ఒకసారి మనం చూస్తే తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం నుంచి ఆ జాగ్రత్త చూద్దాం. రాత్రివేళ దొంగ ఎలాగ వచ్చునో ప్రభు దినం వచ్చును. మనకు తెలుసు. వస్తే ఈ విశ్వం అనేది ఏంటి? ఆకాశ అరిమైన కట్టుకుంటారు పేక మేడలు మొత్తం ఏంటి?
20 అంతస్తులు, 30 అంతస్తులు, 50 అంతస్తులు కట్టుకుంటాము మొత్తం. యేసుక్రీస్తు రెండో రాకట్టు ఇది ఏమి ఉండదు తెలుసా. ఈ భూమి మొత్తం ఈ కనబడుతున్న ఈ పంచభూతాలు మొత్తం బూడిదైపోతాయి, ఏముండవు. ఈ ఆశల్లో చిక్కుకొని ఇదే లోకమని స్థిరమని భ్రమపడుతున్న మనుషులకు ఆ భ్రమలు తొలగించవలసిన బాధ్యత ఎవరి మీద తెలికేనా? క్రైస్తవుల మీద మాత్రమే ఉంది. అందుకనే మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి అదే వాక్యం ద్వారా శిక్ష వెళ్ళిపోద్ది, వాడు శిక్షలోకి వస్తాడు. నమ్మినవాడు రక్షణలోకి వస్తాడు, నమ్మనివాడు నాకొద్దు ఇది మతం అనుకున్నవాడు పూర్తిగా అంధకారం చీకట్లోకి వెళ్ళిపోతాడు, శిక్షలోకి వెళ్ళిపోతాడు. వాని మాటలను బట్టే, వాని క్రియలను బట్టే మనకి తీర్పు జరిగిపోద్ది వాక్యాన్ని బట్టి. ప్రియమైన దేవుని ప్రేర చూడండి, చూడండి లోకం ఏమంటుంది, అబ్బా నెమ్మదిగా ఉంది. మొన్న కరోనా వచ్చింది, ఏమైంది? అందరు పోయి, మనం పోలేగా. లోకం ఏముంటుంది, నెమ్మదిగా ఉంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, భూకంపాలు జరిగినా, సునామీలు వచ్చినా, కొట్టుకపోయినా, చచ్చిపోయినా ఏమనుకుంటారు మనుషులు? నెమ్మదిగా ఉంది, మనకు పర్వాలేదు, మన దగ్గర దాకా రాలే కదా అన్న ఆలోచనతో తినుచు, తాగుచు, పెళ్లి చేసుకుంటూ, పెళ్లికిస్తూ భయంకరమైన పాపాలలో ఉండిపోయింది మానవ సమాజం మొత్తం. అవునా కాదా? భయం ఏమీ లేదనుకుంటుంది అటు లోకం, నెమ్మదిగా ఉందని చెప్పుకుంటుంది. అలాంటి వారికి మనం వాక్యం చెప్పాలండి. భయమేమి లేదని చెప్పుకొని చుండగా ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మ నేర్పు మాటలతో తెలుసుకున్న వానికి ఈ బాధ్యతలు ఉన్నాయి. లోకం ఇలా అనుకుంటుంది, నువ్వు పోయి వాళ్ళ దగ్గర చెప్పాలి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన. చూడండి, ఒక మాట ఉపమానం కూడా ఒకటి చెప్తుండు. ఏంటి? గర్భిణీ స్త్రీకి ఎప్పుడు వస్తుందో తెలియదు, పెయిన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. డాక్టర్ చెప్తారు కానీ అదంతా దేవుడు చెప్పిన అంత చేసింది దేవుని ఆధీనంలో ఉంటుంది మొత్తం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం అనేది ఎందుకంటే మనుషులందరూ అంతటా మాను మనసు పొందాలన్నది దేవుడు అందరికీ ఆజ్ఞ ఇచ్చేసింది. మొత్తం 17వ అధ్యాయం 29వ వచనం ఉంటుంది అపోస్తల కార్యంలో. 17వ అధ్యాయం 29వ మనుషులు అందరూ ఏం చేయాలట? మారు మనసు మొత్తం ఆజ్ఞ ఇచ్చేయండి, మారాలి. ఆజ్ఞ మొత్తం అందరికీ ఆజ్ఞ ఇచ్చేసింది మొత్తం. ఆ ఆజ్ఞను మనం చేపట్టుకున్న మనం, ఆజ్ఞ పొందిన మనం ఏం చేయాలి? మారడానికి మన వంతు సహాయం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఇయ్యబడిన కాలంలో శక్తి వంచన లేకుండా ఈ జనన మరణాల మధ్యనున్న ఈ చిన్న జీవిత కాలంలో మనకు అప్పగింపబడిన పని, దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఇయ్యబడిన ఈ జీవిత కాలంలోనే అందులో పనికాలం కూడా ఉంది. అది దేవుని పనికాలం అనుకోండి, మన పనికాలం అనుకోండి. మీరు గమనించండి, దాన్ని ఖచ్చితంగా చేయాలి. అందుకనే లోకం నెమ్మదిగా ఉందని చెప్తుంది. ఆత్మ చెప్పిన సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఇది మా హృదయముల మీద దేవుడు ఆత్మ ద్వారా రాయబడ్డ పత్రికై మనం ఉన్నాం గనక మనకు బాధ్యత ఉంది. ఖచ్చితంగా నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుటకు మట్టి దేహాన్ని, మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని వచ్చిన క్రీస్తును ధరించుకున్న మనం మహిమను విడిచి మట్టి దేహాన్ని ధరించుకొని 33.5 సంవత్సరాలు బ్రతికి 3.5 సంవత్సరాలు కంటి నిద్రలేదు, కడుపుకు ఆహారం లేదు, ఒంటి మీద మంచి దుస్తులు కూడా ధరించుకోలేదు మహనీయుడు. తెలుసా? ఆయనకు కొండలు బండలే ఆయనకు. మనకేంటి పరుపులున్నాయి, రకరకాల మనం పండుకున్నాం కావచ్చు, మనది వేరే. ఆయన జీవనం మీద మీరు 3.5 సంవత్సరాలు చూడండి, ఎంత కష్టపడ్డాడు, ఎన్ని కన్నీళ్లు, ఎంత వేదన, ఎంత రోదన సలిపాడో సర్వ మానవాళికి రక్షణ ఇవ్వడానికి. తెలుసా? ఎవరికైనా అర్థమైందా? రొట్టె తింటాం, ఆయన క్రీస్తు రక్తం తాగుతాం, ఆయన సారూప్యంలో మాత్రం అస్సలు రాం. మనం ఏం చేయాలి? తిన్న మనం ఏమైపోవాలి? ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగిన మనం ఏమైపోవాలి? క్రీస్తు స్వారూప్యంలోనికి మారాలి. ఎన్నేళ్ళు అవుతుంది తింటాం, సప్పగున్నట్టుంది, సరిగా సప్పగున్నట్టుంది, కొంచెమే వచ్చింది. ఇలాంటి ముచ్చట్లు ఉంటాయి. మీరు గమనించండి, ఏమనుకుంటారండి? ఏది తెలియకపోతే మనకెలా? నా గురించి నాకు బదులుగా నా స్థానంలో ఈ రక్తాన్ని చిందించాడు, గడగడ వణకాలండి, చేతులు వణికితే మొత్తం ఇదైపోద్ది అసలు ఆయన బలియాగం గుర్తు చేసుకుంటే. మీరు గమనించండి, ఆయన చేసిన త్యాగం కానీ, ఆయన బలియాగం కానీ, ఆయన ప్రేమకు నిదర్శనం మనం బతుకున్నామంటే ఆయన ప్రేమేనండి. తెలుసా? మన స్థానంలో మనకు బదులుగా ఆయన మొత్తం ఆ ఘోర శిక్షను భరించిండు. ఏ పాపం చేయనివాడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, సర్వమానవాళి పాపాల నిమిత్తం శుద్ధి చేయడానికి తన్ను తాను బలిగాను అర్పణగాను అర్పించుకుని విలువబెట్టి కొనబడిన మనము ఆ విలువను కాపాడుకుంటున్నామా? తండ్రి సంకల్పాన్ని, క్రీస్తు బలియాగాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును, దైవత్వంలో ముగ్గురు ఏకీభవించారు. మరి ఆ క్రీస్తునే ధరించుకున్న మనం ఎంతవరకు బతకాలని మనం ఆలోచిస్తున్నాం? మన మాటలు ఎలా ఉన్నాయి? మన చూపులు ఎలా ఉన్నాయి? ఒక్కసారి మీరు ఆలోచించండి. వాక్య ప్రకారంగా మనం ఎలా జీవిస్తున్నాం? అసలు మన జీవన విధానం ఏంటి? క్రీస్తుని సమాజానికి చూపిస్తున్నామా?
అలా ఎవరికి వారే ప్రశ్నించుకోండి మీరు ఒకసారి. ప్రియమైన దేవుని పిల్లరా, లోకులు నెమ్మదిగా ఉంది, భయం ఏం లేదని చెప్పుకుంటున్నారట. వారు ఎంత మాత్రము తప్పించుకోరు. ఎవరు? ఆ తప్పించుకోని వారికి మీరు తప్పించుకోరు బాబు. ఖచ్చితంగా దేవుడు వస్తాడు. ఖచ్చితంగా క్రీస్తు రెండో రాకడలో ఆయన వచ్చేటప్పుడు ఏంటంటే ప్రతి నేత్రం చూస్తాడ, పొడిచిన వాడు కూడా చూస్తాడట. అప్పుడు రొమ్ము కొట్టుకునే ప్రయోజనం ఏంటి? ఈ జననం మరణం మధ్యన ఉన్న కాలం, ఈ చిన్న జీవితం, మనకు పుట్టుక మనం ఎట్లా ఎప్పుడు మనకు తెలియదు, ఎలా ఎప్పుడు చచ్చిపోతాం మనకు తెలియదు. ఈ బ్రతుకున్న ఈ మధ్యకాలమే మనకు తెలుసు ఎలా ఉండాలి, ఏం కథ. ఈ జనన మరణాల ఈ మధ్యనున్న జీవితకాలంలో నువ్వు దేవుని చిత్తాన్ని మొత్తం సంపూర్ణంగా గ్రహించి బ్రతికి ఆయన పనిని సంపూర్ణంగా ఆ చిత్తాన్ని నువ్వు నెరవేరిస్తేనే తప్ప నీకు పరలోకం వెళ్ళవు. తండ్రి యేసుక్రీస్తు ఏమంటాడు? తండ్రి నాయన, నీవు నాకు అప్పగింపబడినావు, నువ్వు నాకు అప్పగించావు ఒక పని, దాన్ని నేనేం చేశాను? భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి తిని కంప్లీట్గా 3.5 సంవత్సరాలు నెరవేర్చిండట. మనకు 30 ఏళ్ళు అయినా 40 ఏళ్ళు నెరవేర్చమే, ఆయన 3.5 సంవత్సరాలే నెరవేర్చిండట. మనకు 60 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ఆ చిత్తం మీద తెలియదు, ఆ సంపూర్ణత తెలియదు, మనం నెరవేర్చాం. మరి ఇలాంటి అయితే మనం ఎలా పరలోకం వెళ్తాం చెప్పండి మీరే? 3.5 సంవత్సరాలు ఆయన పనిలో ఉన్న ఆయనే దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగి నెరవేర్చి తండ్రి ఆత్మకు చేతిని అప్పగించుకొని పోయిండు. ఆయన మాదిరి చూపిండు అన్ని విషయాల్లో, మాటలో కానీ ప్రేమలో కానీ ప్రతి దాంట్లో మాదిరి చూపించాడు. అందుకని నన్ను పోలి జీవించండి అన్నాడు. తన స్వారూప్యతలోనికి మారాలని చెప్పాడు. మారిన వారికే పరలోకం అండి, మారిన వాళ్ళే పరిశుద్ధులండి, మారిన వాళ్ళే వెళ్తారండి. నేను పరిశుద్ధుడిని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. ఆ పరిశుద్ధత లేకుండా పరలోకం ఎలా వెళ్తాం? ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఎవరు వెళ్తారు? ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోతారా? రోడ్డు మీద ఉన్నాడు. పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కదా, ఎంపీగా నిలబడ్డ వాళ్ళు మ్యాండేట్ ఓట్లు వేసి గెలిపిస్తే అప్పుడు వాడు అడుగు పెడతాడు. ఎమ్మెల్యేగా నిలబడ్డవాడు ఓట్లు వేస్తే గెలిస్తే వాడు శాసనసభలో అడుగు పెడతాడు. పరిశుద్ధతను కలిగి ఉంటేనే పరలోకంలోకి అడుగు పెడతాం. ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోతారు. ఇక్కడ పైసలు ఖర్చు పెట్టే అవసరం లేదు, వాడు 100 కోట్లు ఖర్చు పెడతాడు గెలవడానికి, అందులో వెళ్ళడానికి. ఇక్కడ నువ్వేం ఖర్చు పెట్టే అవసరం లేదు. నీ హృదయంలో దేవునికి చోటిచ్చి నువ్వు పరిశుద్ధంగా బ్రతికితే తెలుసా అక్కడికి వెళ్ళిపోదు. వీడు ఎన్ని కోట్లు పెట్టుకున్నా, ఎన్ని లక్షలున్నా ఆడ ఆ లోకానికి వెళ్ళాడు తెలుసా. నువ్వు ఎన్ని డబ్బులున్నా నువ్వు వెళ్ళవు అక్కడికి. నీకు ఎక్కడికి ఏది ఉంటే వెళ్తావు ఎవరికైనా? పరిశుద్ధత ఉంటే, పవిత్రత ఉంటే, దేవుణ్ణి ప్రేమించి దేవుని చిత్తాన్ని జరిగించగలిగితే పరలోకం ఖచ్చితంగా వెళ్తావు. ఈ జననం మరణం మధ్యనున్న ఈ జీవితకాలంలో దేవుని గురించి గొప్పగా బ్రతికితే పరలోకం నువ్వు వెళ్తావు. మీరు గమనించండి, ఈ దానికోసం పోదామని ఈ లోకంలో పాటలు పాడుతుంటారు. ఇక్కడ ఎన్ని రోజులున్నా, ఏ పదవులు ఎలగబెట్టినా సచ్చేదో రోజు అట్లోకి వెళ్ళిపోతాం. శాశ్వతమైన జీవం మన కోసం ఎదురు చూస్తుంది. అందులోకి అడుగు పెట్టవాలి, అందుకోసం మనం పరితపించాలి, అందుకోసం ఈ జీవితాన్నే పెట్టుబడిగా పెట్టాలి, రాబడిగా మనం పరలోకం పొందాలి. తెలుసా, మన జీవితకాలం మొత్తం మన హృదయము తలంపులు మొత్తం దేవుని వాక్యంతో నింపబడి ఉండాలి. హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నీ హృదయంలో ఏమి నింపుతున్నావు మీరు ఆలోచించండి. నీ హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. ఇది మాత్రం ఉన్నోళ్ళే క్రైస్తవులు, ఇది మాత్రం ఉన్నోడే పరలోకం వెళ్తాడు. తెలుసా, ఇవి లేకుండా ఉంటే పరలోకం వెళ్ళాం. ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వస్తారండి పరలోకము? ఎవరు పడితే వాళ్ళు ఎందుకు వస్తారు? అలా రానివ్వడు దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ముందే చెప్పిండు, నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధులై ఉంటే తప్ప మీరు రాలేరు. మీకు నాకేమొస్తున్నాయి? మీ దోషములు మీ పాపములే అడ్డుగా ఉన్నాయి అన్నాడు. అయినా కూడా మనిషికి భయం లేదు. అయ్యో ఎలా కడుక్కోవాలి, ఎలా తుడుచుకోవాలి, ఎలా ఉండాలి. ఇప్పుడు కృపలో ఉన్నాం. క్రీస్తు కృపను బట్టి మనం ఖచ్చితంగా ఆయన రక్తాన్ని మనం ఆశ్రయిస్తే చాలు. కడుక్కుంటే అయిపోద్ది, ఒప్పుకొని వదిలిపెట్టుకుంటే అయిపోద్ది, కనికరం పొందుతాం. ఇక నానాటికి పాపాలు పెంచుకుంటూ పోతే ఎలా? మీరు ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. 14 వచ్చిన మనం ఇందులోనే 14-15 5వ అధ్యాయం. సహోదరులారా, నేను మీకు బోధించినది ఏమనగా, చూడండి, క్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. ధైర్యం చెడిన వారిని ఏం చేయమంటుండు? ధైర్యం చెడిన వారిని ఊతమునివ్వండి, ధైర్యంనివ్వండి. బలహీనులకు ఊతమునివ్వడి. చూడండి, అందరి ఎడలు నువ్వు పరలోకం వెళ్తున్నావు కనుక ఎవ్వని కూడా చిరాకు పడే అవసరం లేదు. దీర్ఘశాంతము అందరి ఎడలా కొందరి ఎడలా? అందరి. మరి ఎంత ఉంటురా? అందరి ఎడలా ఇక్కడ చెప్తుండు. అందరి ఎడల మనం ఉంటున్నామా?
చెప్పండి. అందరి ఎడ ఉంటే ఏంటి? దేవుని ఆజ్ఞను నెరవేర్చినట్టు. మనం చిరాకు పడుతూ ఇంట్లో మీద మనం క్రమంగా ఉండలేకపోతున్నామేమో. మరొకసారి ఆలోచించండి. అందరి ఎడ పక్కకు పెట్టండి. మన ఇంట్లో నలుగురు ఉంటే ఈ నలుగురికి సఖ్యత లేకుంటే ఏంటి? దుష్టుడు పని చేస్తున్నట్టు అర్థం చేసుకోండి. మీరు గమనించండి. అందరి ఎడలు ఏం చేయాలి? దీర్ఘశాంతం చూపాలి. దీర్ఘశాంతం. క్రీస్తులో ఏముంది? దీర్ఘశాంతం. సహించాడు, భరించాడు. మంచివారి గురించా చెడ్డవారి గురించా? నరహంతకుల గురించి, దొంగల గురించి, పాపాత్మల గురించే కదా పరిశుద్ధుడు బలైపోయింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించండి. మనం ఖచ్చితంగా ఏమై ఉండాలి? దీర్ఘశాంతం. అందరి ఎడల దీర్ఘశాంతం కలిగి ఉంటేనే మనం పరలోకం వెళ్తామండి. అవి ఉండాలండి. ఇంకో మంచి మాట కూడా చెప్తుంది చూడండి. ఎవడును జబడును కీడునకు ఇది క్రైస్తవ లక్షణం కానే కాదు. ఎందుకంటే కీడు చేసిన వాడు క్రైస్తవుడు కాదు, చెయ్యకుండా ఉండేవాడు క్రైస్తవుడు. దేవుడు నేర్పిస్తున్న బోధండి. బోధ తట్టుకొని ఖచ్చితంగా నిలబడాలి. అపోస్తులు కొడుతున్నా కూడా ఎందుకు సపోర్ట్ చేయలే? ఈయన కొట్టిన పౌలు గారు అప్పుడు ఏం చేశాడు? గుర్రం మీద ఎక్కి తిరిగి కత్తి పట్టుకున్నప్పుడు అందరు గడగడగడ కొనుక్కుంటూ వెళ్ళిపోయారు. ఆయన గుర్రం దిగిన తర్వాత మార్గంలో మతంలో వచ్చినప్పుడు అందరూ దండాలు పెట్టారు. మార్గంకి వచ్చే వరకు ఏంటి? కొట్టడం స్టార్ట్ చేశారు. ఆయన దెబ్బలు, ఆయన శక్తి బలం ఉందండి, అన్ని నైపుణ్యం కలిగిన వాడు, విద్యల్లో అన్ని ఆరితేరిన వాడే. కానీ ఒక్కరిని కూడా కొట్టలే. ఎందుకు? కొడితే నేను పరలోకం వెళ్ళను అని ఆయనకు తెలుసు. కీడుకు ప్రతి కీడు చెయ్యమని యేసుక్రీస్తు ఎక్కడా బోధించలేదు. మన వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేస్తారు? మీరు గమనించండి. అలాంటి వాళ్ళు క్రీస్తు సంబంధులా? మీ నిమిత్తమే అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది అంటే ఎవరి నిమిత్తము? నమ్ముకున్న మీరు కరెక్ట్ బట్టి నా నామం గొప్పగా మహిమ పొందుతుంది. మీరు నమ్మిన వాళ్ళే మీరు నా నామానికి కలంకం తెస్తారు. వేరేటోడు ఎవడు ఏమైనా దూషించాలంటే మీ బ్రతుకులను బట్టే దూషిస్తుంది తప్ప నన్ను బట్టి ఎవడు దూషించాడని చెప్పిండు యేసుక్రీస్తు. నన్ను బట్టి ఎవడు ద్వేషించాడు. నా పేరు చెప్పుకొని బతుకుతున్న మిమ్మును బట్టే ఏంటి చెప్పాలా మీరే? మిమ్మును బట్టే అన్యజనుల మధ్య మరి దూషించట్టురా మహిమపరుస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుని చాలా హృదయం అనే పలక మీద ముద్రింపబడాలి. దేవుని ప్రవర్తన, మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారిగా ఒప్పుకోవాలి. ఆత్మ సంబంధమైన మాటలు, ఆత్మ నేర్పు మాటలతో సరిచూసుకోవాలి. సరిచూసుకుంటే ఈ పాడైపోతున్న సమాజానికి ఏం చేయాలి? మనం దేవుని వాక్యాన్ని చక్కగా అందించాలి. ఒక మంచి గుణాలు, ఈ వాక్యం వచ్చిన తర్వాత ఒక మంచి గుణాలు వస్తాయని పేతురు గారు చెప్తుంది చూడండి. 2 పేతురు 1వ అధ్యాయం 6 నుంచి వెళ్ళి జ్ఞానమునందు చూడండి. జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని. చూడండి, భక్తి అందు ఏమొస్తాడ? సహోదర ప్రేమ. ఇవన్నీ సద్గుణాలండి, క్రీస్తులో ఉన్న మంచి లక్షణాలు. ఈ లేనోడు క్రైస్తవుడు కాదు అని చెప్తుంది బైబిల్. ఇవన్నీ దేవునిలో ఉన్నవారికి దేవునిలోకి వచ్చి రాకమునపు మనకు ఉండవు. ఇవన్నీ వచ్చాకనే ఇవన్నీ వాక్యంతో, ఆత్మ నేర్పు మాటలతో నిన్ను చక్కగా ఒక శిల్పి ఎలాగైతే ఒక శిల తీసుకొని దిద్దినట్టు, చెక్కినట్టు, ఒక ఆకారం వచ్చేటట్టుగా పరిశుద్ధాత్మతో నీలో ఉన్న ఈ మొత్తం భయంకరంగా కోపము, ఆ లోక సంబంధమైన వాటి మొత్తం, పాపానికి మొత్తం ఉండేటి అన్ని. ఎందుకంటే ఒక రాయి ఒక ఆకారంగా ఉండదు. ఏముంటుంది? బొడుసులు మొత్తం ఇలా ఉంటుంది. మొత్తం ఒక శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతాడు, మొత్తం క్రమపరుస్తాడు, మంచిగా చెక్కుతాడు, ఒక రూపాన్ని, అపురూపమైన రూపాన్ని తీసుకొస్తాడు. దాన్ని శిల్పి తన నైపుణ్యంతో ఒక బొమ్మను చెక్తాడు మంచిగా. మీరు గమనించండి, మనము క్రీస్తు సారూప్యతలోనికి రావాలంటే ఈ ఆత్మ సంబంధమైన ఈ మాటల వల్ల, ఆ మాటల వల్లనే మనలో ఉన్న మొత్తము లోపల. ఇంతకు ముందు ఒక మాట అంటే పడం, కానీ క్రీస్తులో వచ్చిన తగ్గి ఉంటాం. సరేలే తెలియకంటుండి పోనీ అంటాం. తెలుసా? అసలు ఏం మనం గొడవలాడేది ఇంతకుముందు. ఇప్పుడు గొడవలు పెట్టాలంటే అమ్మ వద్దులే, పర్లేదు, అవసరం లేదు, అన్నిటికీ తగ్గిపోతాం. ఎందుకు? క్రీస్తులోని કોઈ ఆత్మ నడిపింపు అలా ఉంటుంది. సద్గుణమునందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల చూడండి, అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులనే కాకుండా. అమ్మా ఏమైపోతాడ? సోమరులు నిష్ఫలుడు కాకుండా ఇవి చేస్తాయట. ఇవన్నీ ఉంటే, ఇవన్నీ లేకపోతే నిష్ఫలం అయిపోతాం, సోమరులం అయిపోతాం.
లోకములో ఇప్పుడు ఈ దేవుని జ్ఞానం లేకనే సోమరులు నిష్ఫలులు అయిపోయినారు కదా. ఒకప్పుడు నిష్ఫలులమే, ఒకప్పుడు సోమరులమే. ఇప్పుడు ఫలభరితంగా ఆత్మీయ జీవితంలోనికి రావాలని క్రీస్తుని నమ్ముకొని వచ్చిన మనము ఇలా జీవించాలని చెప్తుండు. మళ్ళీ 5 నుంచి చదువుకుందాం. 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును ఆపము. విశ్వాసమునందు ఏం రావాలంట? విశ్వాసం ఉంటే సద్గుణం వస్తుంది. మరి గమనించండి, విశ్వాసం అనేది ఏంటి? దానికి నిర్వచనం చెప్పండి మీరు ఒకసారి. విశ్వాసం అంటే ఏంటి? ఇంకా నమ్మకం. ఇంకోటి లేని వాటిని ఉన్నట్టుగా ఉన్నవని రుజువై ఉన్నది విశ్వాసం అంటే. చూసి నమ్మడం కాదు, చూడక నమ్మడమే ధన్యులు అంటాడు యేసుక్రీస్తు. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. పరలోకం మనం చూడలే, అది ఉన్నదని మనం నమ్ముతున్నాం ఖచ్చితంగా. అదే విశ్వాసం అనేది. అదే ప్రియమైన దేవుని పిల్లరా. సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తినందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకునుడి. ఇవన్నీ సద్గుణాలు ఈ పరలోకానికి వెళ్ళే వాళ్ళ జాబితాలో ఉండేటి అండి. క్రీస్తు అపోస్తులకు చెప్పింది ఇదే. అపోస్తులు అమర్చుకున్నాడు. పేతురు గారిలో ఇవన్నీ ఉన్నాయి కనుక సమాజానికి సంఘానికి బోధిస్తుండు. తెలుసా ఈ మాటలు? ఇవి ఖచ్చితంగా చెప్పేవాడిని ఈయన అపోస్తులు 3.5 సంవత్సరాల్లో వచ్చేసినాయి. ఇవన్నీ 3.5 సంవత్సరాల్లో పేతురు గారికి ఇవి వచ్చేసినాయి. ఇవి తన శరీరంలో అమర్చుకొని బ్రతుకులో చూపిస్తూ, ఇలా మీరున్న వాళ్ళే క్రీస్తు సంబంధులు అని ఎవరు చెప్తున్నారు? పేతురు గారు చెప్తుండ్రు. జాలరి, చేపలు పట్టుకునేవాడు, సముద్రం మీద మంచి పట్టున్నవాడు, ఆయనకు ధర్మశాస్త్రంలో ఏమి తెలియని వాడే. తెలుసా? విద్య లేని పామరుడు, భూమిని తలకిందులు చేసేవాడు లెక్క. అదే సంఘములో ఒక స్తంభంగా, ఒక పెద్దగా పేతురు అంటే కేప. నీ బండ మీద ఏమన్నాడు? నా సంఘమును కట్టాడు. మూల స్తంభముగా, సంఘములో ఒక ప్రథముడుగా ఏం చేశాడు పేతురు గారు? అబద్ధమాడినోడే, 3 సార్లు బొంకినోడే, నాకు తెలియదు అన్నోడే. కానీ ప్రాణం పెట్టాడు. తెలుసా? క్రీస్తు పరిపూర్ణంగా అర్థమైనప్పుడు ప్రాణం పెడుతందుకు వెళ్ళాడు. కొరడాతో కొడుతుంటే వీపిచ్చాడు తప్ప తిరగబడలే. కత్తి తీసుకొని మలుకొని చెవును నరికేతాడు. తర్వాత ఫస్ట్లో ఉన్నప్పుడు అక్రమార్కుల్లో ఒకటిగా ఎంచబడడానికి ఆ కత్తి కొని పెట్టుకోమని నేను అంటాడు. ఆ కత్తి మీద కూడా వివాదమే ఈ సోషల్ మీడియాలో. అది ఎందుకు పెట్టుకోమాడు, ఏం చేయమన్నా, ఆ వెనక ముందు ఏముండదు, తలా తోక ఉండదు, మధ్యన ఒకటి పట్టుకొని ఇది ఎందుకు అని ప్రశ్నిస్తారు. దాని మీద కూడా అక్రమార్కుల్లో ఒకటిగా ఎంచబడడానికి అది పెట్టుకోమంటే కత్తి. అందుకని అంటే యేసుక్రీస్తు ఏమంటాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతావు పేతురు, నీ కత్తి వరలో పెట్టుకో. చెప్పిండా లేదా? అంత సహనము. ఆయన వెళ్ళిపోయిన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, వీళ్ళు చూసిన తర్వాత ఇక బ్రతుకుట తీస్తే చావైతే ఆయనే లాభమే, మనం ఆయనతో వెళ్ళాలి అని లోకంలో ఎలాంటి లేకుండా ఉన్నతంగా నిస్వార్థపరులుగా మొత్తం తలకిందులు చేసేటట్టుగా బ్రతికారండి. ఏ శాస్త్రులు పరిశీలు ఉన్నారో వాళ్ళందరినీ తలెత్తన్నట్టుగా దేవుడు ఆత్మతో నింపి బహుబలంగా వాడుకున్నారు. లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆచారాలను బోధిస్తున్న వాళ్ళందరూ వెనుకబడిపోయారు. ఆత్మతో నింపబడిన వాళ్ళు మొత్తం భూదిగంతముల వరకు సాక్షులుగా నిలబడ్డారు. అందుకనే స్వనీతిని ఆధారం చేసుకున్నాడు వెనుకబడిపోతాడు, దేవుని నీతిని ఆధారం చేసుకున్నాడు ముందుకెళ్తాడు. అది ఖచ్చితంగా మనకు బైబిల్లోనే చూడగలం. ప్రేమ దేవుని పిల్లల, ఇంకా చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేస్తాయి అంటుడు. మీరు గమనించండి. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము. ఒక కాపరి, ఇప్పుడు మా వాళ్ళు ఉన్నారు కదా దైవ సేవకులు, వినేవాళ్ళు మీరైనా, ఒక మంచి మాట సొలొమోను తన జీవితాన్నే, ఎంతమంది భార్యలు? 1000 మంది భార్యలు పాపం. విగ్రహారాధికుడికి తిప్పేసింది మొత్తం అందరి హృదయాలు. దుష్టుడు ఇంత మంచి జ్ఞాని కదా, ఈయనని ఎట్లాగైనా సరే తొలగించాలని ఏమైపోయింది?
అంతమందిని వినియోగించుకుని తర్వాత రాసి పశ్చాత్తాపంతో జీవితాన్నే పరిశోధించిన వ్యక్తినే ఎవరు? సొలొమోను. అన్ని చేసిండండి, అన్ని లోకంలో రాయబడ్డ గ్రంథాలు కూడా పరిశీలించిన వ్యక్తి. తెలుసా ఆయన? అన్ని తెలిసిన తెలియకుండా ఏం లేదు. సాక్షాత్తు దేవునితో జ్ఞానాన్ని పొందిన వ్యక్తినే. నాకేమొద్దు జ్ఞానమే ఏమంటాడు ఫస్ట్ ఈయన ప్రార్థనలో. జ్ఞానం, శత్రువుల ప్రాణాలు ఇవన్నీ ఏం అడగడు, జ్ఞానం సరిపోద్ది అన్నాడు. ఇశ్రాయేల్ సర్వ సమాజాన్ని పరిపాలించడానికి జ్ఞానం ఇస్తే చాలయ్యా అంటాడు. నువ్వు అడిగింది చాలా మంచిగా ఉంది కనుక నీ జ్ఞానంతో పాటు సమస్తము ఇస్తానడు. ఇస్తాన వరకలు ఇచ్చే వరకలు ఇచ్చి శోధించిండు, ఇచ్చే వరకలు భ్రష్టుడు అయిపోయిండు. దేవుడు రెండు ఉంటాయండి, దేవుని క్యారెక్టర్ ఏం దొరికినా నీకు ఇచ్చి శోధిస్తాడు, తీసేసి శోధిస్తాడు. ఆ రెండిట్లో నువ్వు నిలబడితేనే క్రైస్తవుడివి. ఇచ్చి శోధిస్తాడు, ఇచ్చినప్పుడు నువ్వు ఏమాత్రం గర్వంతో విరవీగిపోయినావు అనుకో పోతావు. తీసేసి శోధించిండు అనుకో మొత్తం ఖచ్చితంగా నిలబడాలి. ఒక యోబులాగా అపోస్తలులు నిలబడరు మొత్తం, దేనికి అసలు వాళ్ళు జంకలేదు. ప్రియమైన దేవుడు ఈ రెండు ఉంటాయి ఖచ్చితంగా దేవుల్లో. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 9 నుంచి జాగ్రత్త చూద్దాం. ప్రసంగి చూడండి, ప్రసంగి జ్ఞాని 9వ వచనం నుంచి. ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు ఏం చేసిండు? జనాలందరికీ జ్ఞానం భూదిగంతం నుంచి వచ్చింది. శేపాదేశపు రాణి ఏం చేస్తాందుకు? సొలొమోను జ్ఞానం. అమ్మ ఈయనేంటి అసలు ఎక్కడి నుంచెల్లో వచ్చిందంటే మీరు గమనించండి. మనం మన కడప దాటి చర్చిలో అడుగు పెట్టాలంటే చాలా కష్టం. మీరు గమనించండి. సొలొమోను కంటే గొప్పవాడిని అని చెప్పిండా లేదు యేసుక్రీస్తు? అవునా? సొలొమోను ఎక్కడనో జ్ఞానం వినడానికి ఎక్కడో శేపాదేశపు రాణి వచ్చిందంటే కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేసి సంవత్సరాల పర్యంతరం నడుచుకుని ఆమె వంటలతోని అంత పనివారిని ఎంటబెట్టుకుని వచ్చి జ్ఞానం విన్నదంటే క్రీస్తు సొలొమోను కంటే ఇక్కడ గొప్పవాడిని చెప్పుకుంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు జ్ఞానం వినడానికి ఎంతమంది వచ్చారు? ఎంతమంది వస్తారు తెలుసుకున్న వాళ్ళు? ఆ శేపాదేశపు రాణి ఏం చేస్తుందట? మీ మీద అందరి మీద నేను నేరస్థాపన చేస్తానదా? జాగ్రత్త. మరి శేపాదేశపు రానట విమర్శ ఇప్పుడున్న క్రైస్తవుల మీద, అందరికీ దేవుని నమ్ముకున్న వాళ్ళ మీద నేరస్థాపన. నేనే ఫస్ట్లో ఉంటా అంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా చూడండి, అతడు ఆలోచించి సంగతులన్నీ దైవజ్ఞానంలో ఏం చేస్తాం? వాక్యం చెప్పాలంటే ముందుకు ఎమ్మటే రాము, అన్ని పరిశీలించి మాకు అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఆడికొచ్చి చెప్తాం. మా ప్రయాసం మీకు అర్థం కాదు, చెప్పే వాళ్ళ ప్రయాసం మీకు అర్థం కాదు. ఇన్ని నేర్చుకోవాలి, మీ బాగ్గోరి మిమ్మల్ని మేలుగోరి ఒక మాట అన్నాడుకో, నన్నే అన్నాడు అయ్యగారు, ఇక అయ్యగారితో మాట్లాడడం కాకుండా చాలామంది అలుగుళ్ళు కానీ ఇవన్నీ ఉంటాయి. ఒక మాట అన్నాడు అనుకో, ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పేటప్పుడు మీ దాంట్లో ఏం జరుగుతుందో సేవకునికి తెలియదు. మీ ఇంటి దగ్గరకు వచ్చి ఉంటాడా? చూసినట్టే చెప్పిండు, ఓరో చెప్పిరో ఏమో. ఆ సాటింపులు ఈ ఇక్కడ వార్తలు అక్కడ చెప్పుడు మీకున్నట్టు అలవాటు. మరి సేవకులు అలా ఇంటరా లేకపోతే చెప్పమంటారా? అమ్మ ఏం చెప్పకూరేనా అంటారు. నేనైతే అలాగనే చెప్తా, అమ్మ ఈ వార్తలు ఆ వార్తలు ఎవరు ఏం చెప్పొద్దు, అవసరం లేదంటే చెప్తా. మీరు గమనించండి, అన్ని పరిశీలించి బోధకుడు సిద్ధపడి దేవుని ఆత్మను అడిగి, తండ్రి ఏం చెప్పాలి, సంఘానికి క్షేమాభివృద్ధి ఏది, ఆత్మల భారం కలిగి ప్రతి ఆత్మను దేవునిలో నిలబెట్టాలని. ముందుకెళ్దాం, ముందుకు తొందరగా ముగించుకుందాం, టైం అయిందా? అనేకమైన సామెతలను చెప్పి అనుకునపరిచి ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు కూడుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావముతో రాయుటకు పూనుకొనెను. జ్ఞానుడు చెప్పు మాటలు ములుకోల వలెను చక్కగా కూర్చబడి దిగగొట్టబడిన మేకుల వలె ఉన్నవి. అవి ఒక కాపరి వలన అంగీకరింపబడితే, ఒక కాపరి గట్టిగా చెప్తే ఏమైపోవాలి? స్వీకరించాలి. మీ ఆత్మను నరకానికి వెళ్ళిపోవద్దనే బోధకులకు ఉన్న బాధ. అది అర్థం చేసుకోరి. ఏ ఒక్క ఆత్మ నశించపోకూడదు. ఖచ్చితంగా వాళ్ళని ఖండించి గద్దించి శిక్షనిచ్చి పరలోకాన్ని నడిపించాలి. బోధకులకు ప్రతిఫలం ఏం దొరికినా మీరు మంచిగా దేవునిలో బ్రతికితే అక్కడికి మాకు ప్రతిఫలం ఉంటుంది. మేము ఎన్ని చెప్పినా కూడా మీరు చెప్పకపోతే మా తప్పు అయిపోద్ది, చెప్పినా కూడా మారకపోతే మీ తప్పు అయిపోద్ది. లెక్కప్ప చెప్పాలి. మరి ఎన్ని చెప్పినా కూడా మారకపోయింది అనుకోండి, మీకే ఉంటుంది. కానీ చెప్పిన మాకేముంటుంది ఎరికైనా? మాకు నిత్య జీవం ఖచ్చితంగా ఉంటుంది. మేమున్న చోటుకే బిడ్డలందరూ రావాలని ఖచ్చితంగా ప్రయాసపడుతున్నామంటే, చెప్తున్నామంటే అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు బ్రతకాలి, పరలోకం వెళ్ళాలని. అందుకనే పిల్లలని ప్రతి ఒక్కటి సమస్య గురించి కన్నీటితో ఎందుకు ప్రార్థన చేస్తారు? పొద్దున్న లేస్తే ఎందుకు ప్రార్థన చేస్తారండి? ఎందుకు ప్రార్థన చేస్తారు? కాపరికి ఇచ్చిన బాధ్యత కనుక ఆ బాధ్యతలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేస్తారు. కుటుంబాల పేర్లందరూ గుర్తుపెట్టుకొని మరి మొక్కాలను ఎందుకు ప్రార్థన చేస్తాం?
ఎందుకు ప్రార్థన చేస్తాం? మీ ఆత్మల రక్షణ కోసం, మీ కుటుంబ క్షేమం కోసం ఎందుకు ఇదంతా ఉంటుంది? దేవుడిచ్చింది కనుక మా బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం ఒక మాట అన్నాం అనుకో, ఆ మాట వీళ్ళకి ఏదో అయిపోయి మీరు దూరం అయిపోయారు అనుకో, ఏమైపోద్ది? అది మంచిగా ములికోలల వల్ల ఏమైపోద్ది? దిగగొట్టబడి గట్టిగా ఉంటాయని చెప్తున్నావు. కాపరి బొలే గట్టిగా మాట్లాడిననుకో, మేక ఎలా ఉంటుందండి? ఒక చెక్క కొడితే గట్టిగా దిగిపోద్ది. అదే ఈ బుర్రిటిగా కొట్టండి, ఏమైపోద్ది? అలా అయిపోతుందేమో. మరి ఒకసారి చూసుకోండి. మరి మేకులు గట్టిగా ఉంటేనే పటిష్టంగా ఉంటారు. దేవుని మాటలు పదునైనవి. మీ హృదయం బండ లాంటిది అయితే దేవుని వాక్యం సుత్తె వంటిది. నా వాక్యం సాకలి వంటి సబ్బు వంటిది కాదా? కంచాలు వంటి సుత్తె వంటిది కాదా? మన హృదయం బండ అయితే ఆయన సుత్తెలాగా అయిపోతాడు. ఆయన మురికి పట్టిన బండలు వాషింగ్ మిషన్లో వేస్తారు, ఏమైపోద్ది? ఆ ఏరియాలని పేర్లు కూడా మంచి మంచి పేర్లు పెడతారు కదా, సర్ఫెక్సల్ అని, ఏరియాలని. లిక్విడ్ పోస్తే కథం. వాషింగ్ మిషన్ తెచ్చిన కంచె కష్టం లేకుండా అయిపోయింది. ఇలా పోస్తే మంచిగా తిప్పేసి బట్టలు కూడా ముతికేసి మంచిగా ఉన్నట్టుంటుంది కదా. మన బ్రతుకులు సంఘాలకు వచ్చిన తర్వాత కూడా వాషింగ్ మిషన్లో వేసే బట్టలు ఎలా ఉంటాయి? ఒక్క చుక్క కూడా మనం బింతరన్న బట్టల్లో నీళ్ళు ఉంటాయి. ఆ వాషింగ్ మిషన్లో బట్ట నీళ్ళు కూడా ఉండవు, పొడి పొడిగా ఉంటాయి. వేసినామనుకో 5-10 నిమిషాలకు ఆరిపోతాయి. ఒంటి మీద షెట్ వేసుకుని వెళ్ళిపోయినా ఏం కాదు, గాలికి కూడా ఆరిపోద్ది. సంఘంలోకి వచ్చిన తర్వాత ఆ మొత్తం ఉతికి ఆరేయాలి. ఎందుకంటే ఈ పట్టినది మొత్తం అంతా ఇదంతా తుప్పంతా వదిలిపోవాలి. సేవకుని పని అదే, తెలుసా? సేవకుని పని అదే. ఈ మరకలు, ఈ మొండి మరకలు లాంటి ఈ మొండి జీవితాలకు మారే గనక ఖచ్చితంగా ఏరియల్ నెంబర్ 1 అండి. మరక మంచిదే, పాపం మరక మంచిది కాదు. ఈ మరక పోద్ది. ఈ పాపం మరకను అంటించుకుంటే ఎలా? అది మొత్తం పోవాలంటే దేవుని వాక్యంతో మొత్తం. ఇది ఏరియల్ పెట్టి అమ్మ మరక చూడు ఎలా అయిపోయిందో, టై చూడండి ఇలా పోతే చిక్కుమంటది, అమ్మ బట్ట చూడండి మెరిచిపోయింది. నీ బ్రతుకులు మారాలంటే ఖచ్చితంగా ఏమైపోవాలి? సంఘంలోకి వచ్చి ఖచ్చితంగా దేవుడి సేవకులు చెప్తున్న మాటలు ఖచ్చితంగా వింటే మీ బ్రతుకులు ఉన్నతంగా ఉంటాయి, ఉన్నతంగా ఉంటాయి. మీరు ఒకసారి మీరు ఆలోచించండి. కింది వచ్చిన ముగించుకుందాం, టైం ఎక్కువ అవుతుంది. అయ్యగారు చెప్పాడు ముందే. ఇదియుగాక నా కుమారుడా, నా వితోపదేశములు వినుము. పుస్తకములు బాగా గమనించండిగా, పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతమే లేదు. వస్తూనే ఉంటాయి కొత్త కొత్తవి. విస్తారముగా విద్య అభ్యాసించి పిల్లలకు ఇది పెట్ట ఇజ్జత్ అజ్జత్ అని బాగా ఫోర్స్ చేసి పిల్లల్ని మొత్తం ఏం చేస్తారు? ఏం చేసిరు? దేహం ఆయాసకరం అయిపోయి బిలిమించాలి దునికి ఒకటి చస్తాడు, ఊరి పెట్టుకొని ఒకటి చస్తాడు. ఏంటి ఎక్కువ అయిపోయింది కనుక ఈ లోక విద్య. బ్రతకాలన్న ఆలోచన ఉండదు. ఊరి పోసుకొని చచ్చిపోతురు, దునికి చచ్చిపోతురు, రకరకాలుగా ఇది అయిపోతురా లేదా? మీరు గమనించండి. ఆయాసం నీ దేహానికి. ఏది? ఈ లోక విద్య. పుస్తకములు అధికముగా రచింపబడును, వాటికి అంతం లేదు, అంతం లేదు. అంతం లేని వాటికే వీళ్ళు ఏం చేస్తారు? అందులో ఏమో ఉంటుందని గొప్పగా ఇది అనుకుంటారు. కానీ కింది వచ్చిన చూడండి, ఇది అంతా విన్న తర్వాత అంత మొత్తం విన్నాడు, మొత్తం పరిశీలించిండు. తేలిన ఫలితార్థం ఏదనగా లాస్ట్ చిట్ట చివరకు మనిషి నీకు ఒకటే ఉంది నాయన. కూటి కొరకు కోటి విద్యలు, ఇది కోటి ఒకటో విద్య. ఇది ఒకటి ఉంటే చాలు. అది తీసేయండి. ఈ ఒక్క విద్య నీకు మహోన్నతుని విద్య, నువ్వు అభ్యసిస్తే చాలు నీకు. ఇక ఇది ఒక్క విద్య ఉంటే చాలు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని చుండవలనని మానవ కోటికి ఇదే విధి. చూడండి, ఇదే విధి. మానవ కోటికి ఇదే విధి. ఇది తప్ప ఇంకోటి లేదండి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఈ జ్ఞానం కలిగి బ్రతికితే మహాలోకం తీసుకెళ్తుంది, తెలుసా? మానవ కోటికి ఇదే విధి. పుస్తకములు అధికముగా రచింపబడుతుంది. చిన్న పుస్తకం అనుకుంటారు కదా. ఈ 66 పుస్తకాలు ఒక్కొక్క గ్రంథం మీద ఒక్కొక్క వ్యాఖ్యానాలు రాసిరు. ఆదికాండం మీద, నిర్గమకాండం మీద, లేవికాండం మీద 66 పుస్తకాల మీద వ్యాఖ్యానాలు రాసిరు. చూస్తే కొన్ని లక్షల బుక్కులు రాయబడినాయి. చిన్న పుస్తకమే. దీనికి దీటైంది, దీనికి పోటీ కానీ ఈ ప్రపంచంలో ఒక్క బుక్ కూడా దీనికి కాలు గోటి కూడా రాదు, తెలుసా? ప్రపంచానికి ఒకే ఒక వ్యక్తి శక్తి, క్రీస్తు మాత్రమే. ఆయనే ఈ ప్రపంచాన్ని నిర్మించినవాడు. ఆయనే మనుషులందరికీ విమోచకుడు. విమోచకుడు పాపములో నుంచి బయట తన ప్రాణం పెట్టి విలువ పెట్టి కొనబడినవాడు, కొన్నవాడు, కన్నవాడు, ఈ లోకానికి పంపినవాడు. మరి ఆయన గురించి బతకాలంటే మీరు గమనించండి. విలువైన సంగతులు, దేవుని మాటలు మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే ఈ మాటలు హృదయములో పలక మీద రాయబడ్డాయి. ఖచ్చితంగా ఈ మాటల ప్రకారం మనం అందరం మరి జీవించాలి, బ్రతకాలని ప్రభు పేరట నిండు మనసుతో వేడుకుంటూ తలలోంచుకోండి. ప్రార్థన చేస్తా.
పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ కొన్ని మాటలు నీ పిల్లల హృదయమైన పలక మీద ముద్రించండి. వారి ప్రవర్తన అంతటి మీద అధికారిగా ఒప్పుకుంటూ తండ్రి, ఈ మాటలు తండ్రి, ఇన్న మాటలు వాళ్ళ హృదయాన్ని కఠినపరచుకోకుండా తండ్రి, ఇన్న మాటల ప్రకారంగా తండ్రి వాళ్ళ జీవితాలు కట్టుకోవడానికి నాయన, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు తండ్రి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, తోపుంటి నడిచేటప్పుడు తండ్రి మరి అభ్యసించాలి, బ్రతకాలని తండ్రి మోసే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు వాళ్ళకి అర్థం కాలేదనే రాతి పలకల మీద ఉన్న మాటలు తండ్రి నాయన మరి నీ ఆత్మతో మానవ మెత్తటి హృదయములు మేము రాశారు. ఆ రాయబడిన ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మనేర్పు మాటలతో ఎవరైతే నేర్చుకుంటారో నాయన వారి జీవితాలు గొప్పగా ధన్యములని చెప్పారు. ఇగో ఇన్న మాటలు ఇక్కడ ఉన్న నీ బిడ్డలందరూ విన్నారు తండ్రి. విన్న మాటలు వాళ్ళ హృదయములో తండ్రి పెట్టుకుని నాయన గొప్పగా బ్రతికి తండ్రి ఆ పరలోకానికి వారసులగడానికి తండ్రి నాయన నీ ఆత్మ సహాయము, నడిపింపు నీ బిడ్డలందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణాస్తలకు అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అందరికీ క్రీస్తునామను వందనాలు, శుభాలు.